ఎవరు అసలు ఇతను? ఎందుకు ఇతని జన్మదినాన్ని ఇన్ని వేల మంది ప్రజలు, ఇన్ని వందల దేశాలు, ప్రతి ఖండస్థులు ఎందుకు ఇతనిది మాత్రమే జరుపుకుంటారు? ఇతనేమన్నా గొప్ప ఆస్తి కాదే. గట్టిగా మాట్లాడాలంటే తొడుక్కోవటానికి చెప్పులు కూడా కొనుక్కోలేని బీదవాడు. ఇతను ఏదైనా ఒక రాజ్యాన్ని ఏమైనా పరిపాలించాడా భౌతికంగా అంటే అది కాదే. సరే, ఇతనికి ఏమైనా స్థలాలు పొలాలు ఏమైనా ఉన్నాయంటే పుట్టడానికి స్థలమే లేదు, చచ్చిపోయినప్పుడు సమాధి కూడా లేదే. ఏ లెక్కన ఇతను గొప్పవాడు? ఒక ఇల్లు లేని వ్యక్తిని, ఒక స్థలం లేని వ్యక్తిని, చచ్చిపోతే ఒక సొంత సమాధి లేని వ్యక్తిని, సరైన బట్టలు వేసుకోలేని ఒక వ్యక్తిని, సరిగ్గా 50 ఏళ్ళు కూడా బతకని 33.5 ఏళ్లకే చనిపోయిన ఒక వ్యక్తిని, ఏ రాజ్యాన్ని ఎక్కడ పరిపాలించని ఒక వ్యక్తిని, ఎందుకు ఇంత క్రేజ్? ఎందుకు అసలు ఆ వ్యక్తికి? ఒక అలెగ్జాండరు చాలా జయించాడు ఈ ప్రపంచాన్ని, కానీ అతను పుట్టినరోజు ఇప్పుడు ఎవరికి తెలియదు. తెలుసా మీకు? అలెగ్జాండర్ ద గ్రేట్ పుట్టినరోజు ఎప్పుడండి అంటే ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు? ఆయన చాలా ఖండాలను పరిపాలించాడు కదా. ఈరోజు ఈ భూభులోకాన్ని మొత్తాన్ని ఎక్కువ శాతం పరిపాలించింది ఎవరైనా ఉందంటే బ్రిటిష్ ఎంపైర్. దాదాపుగా 25% భూభాగాన్ని పరిపాలించింది. అది అంటే రూపాయిలో పావలా భాగం. మొత్తం భూఖండం రూపాయి అనుకుంటే రూపాయిలో పావలా భాగం ఎంతో అంత భాగాన్ని బ్రిటిష్ సామ్రాజ్యం పరిపాలించింది. కానీ ఆ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నెలకొల్పినోడు పేరు తెలియదు, వాడి పుట్టినరోజు అంతకంటే తెలియదు మనకి. చెంగిస్ ఖాన్ అని ఒక పెద్ద రారాజు ఉండేవాడు. చిన్నప్పుడు చరిత్ర పుస్తకాలు చదువుకొని ఉంటారు కొంతమంది. చెంగిస్ ఖాన్, మంగోలియన్ ఎంపైర్, ప్రపంచంలో 17% భూభాగాన్ని పరిపాలించాడు. అతనికి ఉన్న ఆస్తులు ఎవరికీ లేవు. మరి అతని పుట్టినరోజు కూడా ఎందుకు ఎవరికి గుర్తుండదు? అంతెందుకు, అప్పుడప్పుడు మన పిల్లల పుట్టినరోజులే మనకు గుర్తుండవు. అప్పుడప్పుడు భార్య పుట్టినరోజే మనం మర్చిపోతుంటాం. అప్పుడప్పుడు భర్త పుట్టినరోజు కూడా మనం మర్చిపోతుంటాం కొన్నిసార్లు. కానీ ఈ వ్యక్తి పుట్టినరోజు ఏంటి? ఇందాక సోదరులు చెప్పినట్టుగా ఒక రోజు కాదు, నెల రోజుల ముందు నుంచే గుర్తుంటుంది ఏంటి అందరికీ. డిసెంబర్ 25 అనగానే మన పుట్టినరోజైనా మర్చిపోతామేమో కానీ, మన పుట్టినరోజు ఎప్పుడైనా అడిగినా తడుపుకుంటామేమో కానీ, ఈయన పుట్టినరోజు అనగానే అందరూ చెప్పేస్తూ ఉంటారు. ఎందుకు ఆయనకు అంత క్రేజ్? ఆయన ఒకటి చేశాడు ఈ లోకానికి వచ్చి. మిగతా వాళ్ళు చేయలేనిది ఈయనది ఒకటి చేశాడు. అదేంటంటే, ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ దేవుడు తనను కనుగొనాలని, తనను గుర్తుపట్టాలని, తన దగ్గరికి రావాలని, తనను వెతకాలని, వెతుకులాట నిమిత్తము కూడా బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని మీరు అందరూ ఒకసారి తీయగలరు. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 26, 27. అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 26, 27. మరియు యావత్తు భూమి మీద కాపురాలు ఉండటానికి ఆయన ఒక్కడి నుండే ప్రతి జాతి మనుషుల్ని సృష్టించుకుంటూ వచ్చాడు. అది భారతీయులైనా, చైనా వాడైనా, ఆఫ్రికా నల్లటోడైనా, తెల్లటోడైనా, వాడు ఎవడైనా సరే ఒక్కడి నుండే వచ్చాడు. వాతావరణాన్ని బట్టి రంగులు, రూపాలు అన్నీ మారినాయి. చదవండి ఇంకా. వారు ఒకవేళ దేవుడిని తడువులాడి కనుగొందురేమో అని, దేని నిమిత్తం అంట? తనను వెతకాలి. ఈ జనాలకి తిండి పెట్టాను, వీళ్ళకి వెలుగునిచ్చాను, వీళ్ళకి నీడనిచ్చాను, వీళ్ళకి నీళ్ళనిచ్చాను, ఇన్ని ఇచ్చి పక్కకి వెళ్ళిపోయిన అసలు ఆ సృష్టికర్త ఎవరు? మాకు రాకముందే మాకు అన్నం పెట్టినోడు ఎవరు? మేము పుడతామని ముందుగానే తెలిసి మాకు నీళ్లు పెట్టినోడు ఎవరు? అంతే కదండి. అప్పుడప్పుడు అమ్మ ఇంట్లో బిడ్డకు అన్నం పెట్టిద్ది. అన్నం పెట్టినప్పుడు నీళ్ళు మర్చిపోద్ది. అవునా? మీరు ఎంతమంది అమ్మ మీ పిల్లలకి అన్నం పెట్టినప్పుడు నీళ్ళు మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయా తల్లి? ఇప్పటికీ మర్చిపోతాం. అన్నం బాగానే పెట్టింది పాపం తల్లి, కానీ నీళ్ళు మర్చిపోద్ది. కొడుక్కి ఎక్కిళ్ళు వచ్చినప్పుడు కూతురు అమ్మ తల గొంతు పట్టుకుంటుంది అని అన్నప్పుడు అయ్యో రామా అనుకుంటా లెగిచి పరిగెత్తిద్ది అమ్మ. పరిగెత్తి వెంటనే నీరు తీసుకొని వచ్చిద్ది, తల మీద అలా కొట్టిద్ది పొలమారినప్పుడు. అంటే
నీ బిడ్డకి నీళ్ళు ఇవ్వటం నువ్వు మర్చిపోతావు. నీ బిడ్డకి అప్పుడప్పుడు కొంతమంది తల్లులు చూడండి, కూరలు చేయడానికి చేస్తారు కానీ కూరలు వేయటం మర్చిపోతారు పాపం. అరే నీ కోసం పెరుగు ప్యాకెట్ తెచ్చానురా, అయ్యయ్యో చూసుకోలేదురా, ఒక్క నిమిషం ఆగరా తీసుకొస్తాను, పరిగెత్తదమ్మ. కొన్నిసార్లు తినేసి చేతులు కడుక్కున్న తర్వాత తల బాదుకునేది, అయ్యో నా కొడుక్కి చికెన్ మర్చిపోయానే పెట్టడం, వాళ్ళు ఎవరో పక్కింటి వాళ్ళు తెచ్చిపెట్టారే, మర్చిపోద్దమ్మ. అంటే మనందరం కూడా మన పిల్లలకి కొన్ని మర్చిపోతుంటాం, కొన్ని చేయటం మర్చిపోతుంటాం మన లైఫ్లో, నీళ్ళు తేటం మర్చిపోయినట్లుగా. కానీ మన దేవుడు మాత్రం అన్ని రెడీ సెటప్ చేసేసాడండి. ఆయన ఏది మర్చిపోలే. మనుషులు ఆల్రెడీ గోదావరి జిల్లాలోకి వచ్చిన తర్వాత, అయ్యో ఇప్పుడు ఎంతమంది ప్రజలు వచ్చారు, వీళ్ళకి నీళ్ళు ఎలాగా, టక్కున పని చేద్దాం, గోదావరి నదిని పెడదామే అని మీరు వచ్చిన తర్వాత పెట్టలే. ఈ నదిని పెట్టాడా మీరు వచ్చిన తర్వాత? అయ్యో వీళ్ళకి ఆహారం అయితే చేపలు తినాలే అని నాలుగు ఖర్చుకొని అప్పటికప్పుడు సముద్రం చేయలేదు ఆయన. ఈ కాకినాడ సముద్రం మీరు రాకముందే ఉంది. గోదావరి నదులు మీరు రాకముందు, మీ అమ్మమ్మలు రాకముందు, మీ నాయనమ్మలు రాకముందు, మీ యుగాలు, మీ తరాలు పుట్టకముందు నుంచే ఉంది. ఇక్కడ సారవంతమైన నేలలో, ఆ నేలలో విత్తు నాటితే మొక్క రావాలని, విత్తు నాటితే బియ్యపు గింజ రావాలని ఆ సారం ఆయన ముందే పెట్టేశాడు. రాత్రి అయితే లైట్లు ఆఫ్ చేసుకోవటం, ఆన్ చేసుకోవటం మనం మర్చిపోతాం. మేము 6 అయితే చంద్రుడు వచ్చేస్తాడు, తెల్లారు 6 అయితే సూర్యుడు వచ్చేస్తాడు. ఆ టైమింగ్ ఎక్కడ మిస్ కాదు. ఎవరు పెట్టాడు ఇవన్నీ? ఏ ఇంటెలిజెంట్ పవర్ ఉంది దీని వెనక? ఏ ఇంటెలిజెన్స్ వర్క్ అవుతుంది దీని వెనుక? ఆలోచించండి ఒకసారి. మన అమ్మలే మర్చిపోతారే, మన నాన్నలే మర్చిపోతారే తేటం, కొన్ని చేయటం. మరి ఏది ఏమండి సృష్టిలో ఒక్కటి తక్కువైందండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఒక్కటి తక్కువైందండి, ఒక్క రుచి తక్కువైందండి, ఒక్క రంగు తక్కువైందండి, లేదంటే నా అవయవాలలో ఒక్క అవయవం తక్కువ పెట్టాడండి అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. ప్రతిదానికి ఒక అవయవం, పీల్చటానికి ఒకటి, తాగటానికి ఒకటి, వదలటానికి ఒకటి, తినటానికి ఒకటి, తినటానికి ఒక చెయ్యి, దాన్ని విసర్జించినప్పుడు మరొక చెయ్యి, పరిగెడటానికి 2. ఎక్కడ ఏ అవయవం తక్కువ, ఆల్ పర్ఫెక్ట్. మనిషి అంత పర్ఫెక్ట్. మన ఫిగర్ పర్ఫెక్ట్, మన సృష్టి పర్ఫెక్ట్, మనం తినే తిండి పర్ఫెక్ట్, సమస్తం పర్ఫెక్ట్, ఏది లోపం లేదు ఇక్కడ. ఇవన్నీ పెట్టినటువంటి ఆ పర్ఫెక్ట్ మ్యాన్ ఎవరు అని వెతకాలని దేవుడు కోరుకున్నాడట. మళ్ళీ చదవండి, అదే తనను వెతుకుటకు. ఒక 70 ఏళ్ళు ఇద్దామా వీడికి? వీడికి ఎన్ని రోజులు పట్టిద్దానండి వెతకటానికి? ఒక 70 ఏళ్ళ, ఒక 100 ఏళ్ళ, సరే 900 ఏళ్ళు పెడదాం. దేవుణ్ణి వెతకటం కోసమే మనకి జీవాన్ని ఇచ్చాడట. మనకి జీవం అన్నం తిని పడుకోవటానికి కాదమ్మా. మన జీవం పెళ్లి చేసుకొని పిల్లల్ని గంటం కోసం మాత్రమే కాదమ్మా. మనకు అసలు జీవం ఇవ్వటానికి వేళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, అసలు నీకు ఈ జీవాన్ని ఇచ్చినోడు ఎవడో వెతకటం కోసం, వెతుకులాట కోసం. ఇంకా చదవండి కింద. కాలమును నిర్ణయించి వారి నివాస స్థలము యొక్క పొలిమేరలు. ఈ భూమికి పొలిమేర ఉంది. భూమిని దాటి బయటికి వెళ్ళలో ఎవడు పడిపోడు. దీనికి ఒక పొలిమేర గీశాడు. పొలిమేర గీసి ఆయన హైడ్ అయిపోయాడు. ఆయన హిడెన్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు వెతకాలి. వెతకాలి. విశ్వాసం ఉంటే వెతకాలి. అప్పుడప్పుడు కుక్కల్ని పెంచుకునే వాళ్ళు నిజంగానండి, కుక్కలకి ఇచ్చే లగ్జరీ లైఫ్ ఎవరికి ఇవ్వరండి విదేశాల్లో. వాటికి ఏసీ రూమ్స్ ఇస్తారు కుక్కలకి. మన కుక్కలంటే ఈదెమ్మడి తిరుగుతుంటే వీడికేం తెలియదులేండి. విదేశాల్లో ఉన్న కుక్కలు చూసారు, వాటికి ఏసీ రూమ్స్, వాటికి ఒక స్పెషల్ కుక్కు, వాటి వరకు ఒక వంటగాడు, వాటి వరకు ఒక బెడ్, వాటి వరకు ఒక ఫుడ్డు, వాటికంటూ దుప్పటి, వాటికంటూ ఏరోప్లైన్లో సీట్లు కూడా బుక్ చేస్తారు వాళ్ళు. అక్కడ వాళ్ళకు ఒక థాట్ వచ్చింది, ఒరే ఈ కుక్కకి నేను ఎంత చేశాను కదా, ఇది నన్ను అసలు వెతికిద్దా, అసలు నన్ను ఇది పట్టించుకునిద్దా అని అప్పుడప్పుడు కొన్ని టెస్టులు పెడుతుంటారు వాళ్ళు. ఆ టెస్టులోకి వెళ్ళి వాళ్ళు దాక్కుంటారు. ఇవన్నీ వెతుకుతూ ఉంటాయి పాపం. అయ్యో నాకు అన్నం పెట్టిన నా యజమానురాలు ఎక్కడ, నాకు రోజు చక్కగా నీళ్లు పెట్టి స్నానం చేయించిన నా యజమానురాలు ఎక్కడ, మొగ జీవినైనా నన్ను ఇంత ప్రేమగా చూసుకునే నా యజమానురాలు ఎక్కడ, యజమానుడు ఎక్కడ అని వెతుకుతూ ఉంటాయి అవి. ఒకసారి ఒక వీడియో చూపిస్తా చూడండి మీకు, ఓకేనా నాన్న? ఒకసారి మీరు చూడండి. ఆ వీడియోలో ఆ యజమానురాలు దాక్కుంది. ఎందుకు? నన్ను వెతకాలి, నన్ను వెతుకుతాడేమో అని. ఆ కుక్కలు వెతుకుతున్నాయి చూడండి, వెతుకుతున్నాయి. ఎక్కడుంది? మాకు రోజు తిండి పెట్టి అద్భుతంగా చూసుకుని అమ్మలాగా చూసుకునేటువంటి మా యజమానురాలు ఎక్కడుంది అని వెతుకుతూ ఉంటాయండి అవి. కాసేపు ప్రాణం తల్లడిల్లిపోతే కనపడకపోతే అవి ఉండలేవు. ఆ యజమానురాలి కోసం వాటి పడే తహతహలంతా ఇంత కాదు. అలా చూసినప్పుడు అదిగోండి, అబ్బా
చూసారా, ఆవిడది కోరుకుంటుంది. చూసారా, వెతకాలి. ఏమండి, ఒక కుక్కకే ఇంత విశ్వాసం ఉంటే అన్నం పెట్టిన చేతులను వెతకాలని, ఒక కుక్కకే ఇంత విశ్వాసం ఉంటే నన్ను ఇంతగా చూసే నా యజమానురాలు ఎక్కడుందా అని, మరి కుక్కలం కాదండి మనం, సాక్షాత్తు ఆయన పిల్లలం. మరి మనకు ఆయన కుక్కకి మనం ఏం చేసాం? కుక్కకి 4 బొనికలు వేసాం మహా అయితే, అంతే. నీకు ఇప్పుడు క్రిస్మస్ రోజు కొరకపోతే అని దానికి వేసి ఉంటావు పగలు, నాకు తెలిసి బాగా తెచ్చుకొని ఉంటారు కదా మొక్కలు గట్టిగా. మాంసం అంతా తినేసి లేపేసి శుభ్రంగా పళ్ళ మధ్యలో నుంచి అవసరమైతే లాక్కొని బయటికి, ఆ ఇరిగిపోయి పగిలిపోయి సితికిపోయిన ఎముకలు ఉంటాయే, వాటి ఏం చేసి కుక్క వేస్తా. అరే, ఆ బొక్కలు తినే కుక్కకే ఇంత విశ్వాసం ఉంటే పర్వాన్నం తింటున్నావే ఆయన చేసిన కూరలతో, పప్పుచారు వండుకొని ప్రశాంతంగా తింటున్నావే ఏ జీవికి లేకుండా, గుమ్మగుమ్మలాడే బిర్యానీ లాగిస్తున్నావే. ఈ వస్తువుల్ని, ఆ మసాలాలని, ఆ ఆహారాన్ని ఈ సృష్టిలో పెట్టి నీకు అది వండుకునే తెలివితేటలు ఇచ్చిన వాడు ఎవడు అని ఎప్పుడైనా వెతికావా? అలా వెతకాలట. ఆయన అది కోరుకుంటున్నాడట. దేవుడు నన్ను వెతకాలి ఈ సమాజం అని కోరుకుంటున్నాడట. కీర్తనల గ్రంథం అని ఇంకో మంచి మాట ఉంటుంది. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. వివేకం అంటే తెలివితేటలు కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమోనని, యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. నన్ను వెతుకుతారా, కనీసం ట్రై చేస్తారా, కనీసం ట్రై అయినా చేస్తారా అని ఆలోచిస్తున్నాడట ఆయన. ఆకాశమునకు ఆవల నుండి మానవ సమాజాన్ని చూస్తున్నాడట. సరేనండి, ఎట్ట ఎదుగుతామండి దేవుణ్ణి? అసలు మనకి ఆయన దొరకడు కదండి, ఆయన ఏదో చెట్టు అనుకో పుట్టనుకో కాదు కదండి, ఆయన ఎక్కడ ఆకాశం దగ్గర కదండి, మనం అంత దూరం వెళ్ళలేం కదండి, ఆయన ఎట్లా వెతుకుతామండి అని మనకు అనిపించవచ్చు. ఆయనకి సంబంధించి కొన్ని క్లూస్ ఇచ్చాడట, కొన్ని క్లూస్ ఇచ్చాడట. ఆ క్లూస్ ఏంటో రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని తీయండి. ఆ క్లూస్ ఏంటో, ఆ క్లూస్. ఎందుకంటే దేవుణ్ణి ఏదో ఊరకనే ఎతకమని చెప్పలా, నీకు బోలెడన్ని క్లూస్ ఇచ్చారట, బోలెడన్ని క్లూస్. 1వ అధ్యాయం 18, 1వ అధ్యాయము 19 చదవండి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విసితమై ఉన్నది, దేవుడు అది వారికి విసితపరిచిన. అంటే ఎలా తెలుసుకోవాలో మనకు చెప్పేశాడట, క్లూ ఇచ్చాడట. క్లూ ఎలాగంట? ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే ఒక పని చేశాడు. నన్ను ఎతకాలంటే సింపుల్ ట్రిక్ రా. ఈ సృష్టిని ఒక్కసారి మీరు ఆలోచించండి, బుర్ర పెట్టి ఆలోచించండి, మీకు నేను దొరికేస్తా. క్లూస్ ఇస్తే వెతకడం చాలా సింపుల్ అండి, అవునా కదా చెప్పండి. ఇప్పుడు మీకు ప్రశ్న వేస్తాను, మీకు క్లూ ఇస్తాను, ఎంతమంది కనిపెట్టగలరో చూస్తాను, ఓకేనా? మన తెలుగు సినీ పరిశ్రమ ఉంది కదమ్మా, తెలుగు సినీ పరిశ్రమలో బాగా డబ్బులు కలిగినటువంటి ఒక హీరో ఉన్నాడు. అతను నా మైండ్లో ఉన్నాడు, బాగా డబ్బులు. అతనికి ఉన్న డబ్బులు ఎవరూ లేరు. తెలుగు సినీ పరిశ్రమలో అతనికి ఉన్న డబ్బులు ఎవరి దగ్గర లేవు. అతను ఎవరు అన్నప్పుడు మీలో రకరకాల హీరోలు గుర్తొస్తుంటారు. ప్రభాస్ ఏమన్నా అయి ఉంటాడా? ఒకళ్ళు. లేదు పవన్ కళ్యాణ్ ఏమన్నా అయి ఉంటాడా? ఒకళ్ళు. మీ అందరి మైండ్లో ఒక ఆన్సర్ అయితే ఉండదు, నాకు తెలుసు. వాళ్ళ రకాల ఆలోచనలు వస్తాయి. ఎవడై ఉంటాడా? వాళ్ళు చిరంజీవి అయి ఉంటాడా కొంపదీసి? రకరకాలు కానీ పెడతాం కష్టం. ఇప్పుడు మీకు క్లూ ఇస్తాం, సింపుల్గా అర్థమైపోయింది. ఆ హీరో అక్షరం, మొదటి అక్షరం నా అనే పేరుతో ప్రారంభమైంది. ఎవరు? భలే గుర్తుపట్టేశారే. ఎలా గుర్తుపట్టారు? నేను మీకు ఏమి ఇచ్చా? ఒక్క అక్షరమే పట్టేశారా? పట్టేస్తాం. వివేకం కాబట్టి పట్టేస్తాం. అంటే ఒక చిన్న క్లూ వదిలితే అట్ట పట్టేస్తున్నాం మనం. అప్పుడప్పుడు చిన్నప్పుడు కూడా చూడండి, టీచరు అడుగుతున్నప్పుడు మనం చెప్పలేకపోతే చిన్న క్లూ ఇస్తారా అంటది. ఆ క్లూ ఏంటంటే మొదటి అక్షరం ఇలా ఉంటుందిరా, చివరి అక్షరం అలా వస్తుందిరా, మొదటి 2 అక్షరాలు ఇలా ఉంటాయిరా. క్లూ 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 ఇచ్చినప్పుడు పట్టేస్తాం మనం. దేవుడు కూడా బోలేడండి క్లూస్ ఇచ్చాడట తను గుర్తుపడటానికి. ఆ క్లూస్ ఏంటంటే ఆయన నిత్యశక్తి. మళ్ళా చదవండి అన్నమాట, 19వ వచనం మళ్ళా చదవండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా
ఆయన నిత్యము ఉండే శక్తిరా. నేను ఇటర్నల్, నిత్యము ఉండే పవర్, ఇటర్నల్ పవర్. ఐఆమ్ ఇటర్నల్ పవర్. అంటే నాకు మరణం ఉండదు. నిత్యము అంటే అర్థం ఏంటి చెప్పండి? నాకు మరణం ఉండదు, నాకు జననం ఉండదు, నాకు ఆది మధ్యాంతరహితుణ్ణి నేను. అది నా లక్షణం, నా లక్షణం అది. ఇంకా 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 దేవత్వము, ఇంకా జగదుత్పత్తి మొదలుకొని వస్తువులను ఆలోచించాలట. ఎవరున్నారు? జననం లేనోడా, మరణం లేనోడా, మధ్యస్థం లేనోడా, వయస్సు లేనోడా, కాలానికి అతీతుడా, ఎవరున్నారు? ఆయన ఆలోచించాలట, ఆలోచించాలట, ఆలోచించాలట. ఆయనకు తత్వం ఉందట. ఆ తత్వం సృష్టిలో పెట్టాడట. ఏంటా తత్వం? లెగిస్తే మన అందరికీ తెలుసు, ప్రతీదీ మన కోసం త్యాగం చేస్తేనే మన జీవితాలు బ్రతుకుతున్నాం. పాలు త్యాగం చేస్తుంది. ఎవరు త్యాగం చేస్తుంది? పాలు, అంతే కదా. అవి మనవి కావాలి, ఆవువి. ఆవు మన కోసం ఏం చేస్తుంది? పాలని త్యాగం. గుడ్డుని ఏం త్యాగం చేస్తుంది? కోడి గుడ్డును త్యాగం చేస్తే, ఇంకా ఆవు పాలను త్యాగం చేస్తుంటే, ఒక మొక్క ఒక పండును త్యాగం చేస్తుంటే, ఒక చిన్న ప్లాంట్ పువ్వుల్ని త్యాగం చేస్తుంటే, వాటి త్యాగాల వల్ల బ్రతుకుతున్న బ్రతుకులు మనవి. అవునా కదా చెప్పండి? నువ్వు వేసుకునే చెప్పులు ఒక ఎద్దు తన చర్మాన్ని త్యాగం చేస్తే వచ్చినాయి, అంతేనా? నువ్వు రాసుకునే కొబ్బరి నూనె ఒక కొబ్బరి చెట్టు, ఆ పైన ఉన్న ఒక కొబ్బరి చెట్టు కొబ్బరి బోండం నుంచి త్యాగం చేస్తే వచ్చింది. నువ్వు వేసుకునే బట్టలు ఒక పత్తి త్యాగం చేస్తే నీ దగ్గరికి వచ్చింది. ఇలా మన ఒంటి మీద ఉన్న ప్రతీదీ, మనం తినే ప్రతీదీ ఏదో ఒక దాని నుంచి త్యాగం చేయాల్సిందే. అంటే దేవుడికి ఒక లక్షణం ఉందంట, ఆయన త్యాగశీలుడట. ఏంటి దేవుడికి ఉండాల్సిన లక్షణం? త్యాగశీలుడు. సృష్టి మనల్ని ప్రేమిస్తుంది, కడుపులో కాసుకుంటుంది. దేవుడికి ఉండే లక్షణం ప్రేమ, దేవుడికి ఉండే లక్షణం త్యాగం, దేవుడికి ఉండే లక్షణం జనన మరణారహితుడు, దేవుడికి ఉండాల్సిన లక్షణం పరిశుద్ధత. ఇలా ఈ సృష్టిని చూడటం ద్వారా మనం ఆయన కనుగొనాలి అని ఆయన ఆశపడ్డాడట. కానీ మానవుడు కనుగొనలా. పైగా ప్రపంచంలో 4 సివిలైజేషన్స్ స్టార్ట్ అయినాయండి ఆదాం దగ్గర నుండి. గట్టిగా మాట్లాడితే ఒక 5. చదువుకునే పిల్లలకి తెలిసిన విషయాలే. నైలు నది నాగరికత చిన్నప్పుడు చదువుకున్నాం. ఈజిప్ట్ దేశంలో ఉంటుంది. అది ఏ నాగరికత అమ్మా? నైలు నది నాగరికత. ఏ దేశంలో ఉంటుందమ్మా అది? ఈజిప్ట్. మెసపోతేమియా నాగరికత. చిన్నప్పుడు చదువుకునే పిల్లలకి ఇవన్నీ పెద్ద కొత్త విషయాలు ఏమీ కాదు, చిన్నప్పుడు సోషల్లో చదువుకొని ఉంటారు. మెసపోతేమియా నాగరికత అంటే పర్షియన్ గల్ఫ్ దగ్గర ఇరాక్ అనే దేశంలో ప్రారంభమైంది. 3వది మన దేశం సింధు నది నాగరికత. చిన్నప్పుడు చదువుకున్నాం కదా. ఈరోజు మనం హిందూ అనే పేరు కూడా సింధు నుంచి వచ్చిందని చిన్నప్పుడు చదువుకొని ఉంటాం పాఠ్యపుస్తకాలు. హిందూ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే సింధు అని మనం చదువుకొని ఉంటాం. దానే సింధు నదిలోయ నాగరికత అంటారు. 4వది చైనా నాగరికత. మరొకటి 5వది గ్రీకు నాగరికత. కొన్ని నాగరికతలు ఉన్నాయి. మీకు ఒక మ్యాప్ పాయింట్ చూపిస్తాను. నాగరికత అంటే ఏమీ లేదండి, 10 మంది మనుషులు ఒక దగ్గర కలిసి అక్కడే బాత్రూమ్ కట్టుకొని, అక్కడే ఇల్లులు కట్టుకొని, అక్కడే ఒక మంచి బోరింగ్ వేసుకొని, అక్కడే తిని అక్కడే పనుకునే ఒక సమూహం. నాగరికత అంటే ఏంటి సార్? నాగరికత అంటే సివిలైజేషన్స్. అంటే అర్థమైందంటే ప్రారంభంలో మానవుడు ఒక దగ్గర ఉండేవాడు కాదు. ఇక్కడ చేపలు దొరికితే ఇక్కడికి వెళ్ళేవాడు, ఆడ మొక్కలు దగ్గర, ఆడ నొమాడిక్ అంటారు దీన్ని, నొమాడిక్ పీపుల్ అంటారు. అంటే ఒక దగ్గర తిన్నగా కూర్చోడు మనిషి, ఎక్కడ పడితే అక్కడికి దేశదిమ్మర్లాగా వెళ్ళిపోయేవాడు, సంచార జీవిగా వెళ్ళిపోయాడు. కానీ అలా కాకుండా ఒక ఎర వచ్చింది. ఆ ఎరాలో ఒక దగ్గర ఒక ఇల్లు వేసుకొని, ఆ ఇంట్లోనే ఒక చక్కని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకొని అక్కడ ఉండటం ప్రారంభించాడు. దీన్ని నాగరికత అని అంటాం. చిన్నప్పుడు మన సోషల్ మాస్టర్లు, సోషల్ టీచర్లు మీకు చెప్పుంటారు. ఇలాంటి నాగరికతలో 4-5 ప్రధానమైనవి ఉన్నాయి. అవి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, ఒకసారి మీరు చూడండి. చూస్తున్నారమ్మా? అదిగోండి అటు పక్క బ్లూ రంగులో ఉంది చూసారా? అది యాన్షియంట్ గ్రీస్, అంటే గ్రీకు నాగరికత. ఈ పసుపు రంగులో ఉంది చూశారు, అది నైలు నది నాగరికత. ఆ పక్కన ఆరెంజ్లో ఉంది చూశారు, అది మెసపోటేమియా. పక్కన పచ్చ రంగులో ఉంది చూశారు, అది మన భారతదేశం యొక్క నాగరికత. పక్కన బులుగులో ఉంది చూశారు, అది చైనా యొక్క నాగరికత. నాగరికత అంటే మనుషులు ఒక దగ్గర నివసించి తెలివిగా బ్రతకటం నేర్చిన ప్రాంతాలు. అదేవిధంగా తెలివిగా బ్రతకటం నేర్చిన ప్రాంతాలు. మీరు సింధు నది నాగరికత గురించి చదువుతుంటే వాళ్ళు పాలిష్ బండలతో బాత్రూమ్లే కట్టుకునేవాళ్ళు. డ్రైనేజీ సిస్టమ్ మనం ఏది ఇప్పుడు ఇంకా మన చాలా గ్రామాల్లో డ్రైనేజీ లేదు, ఉందా? ఈరోజు చాలామంది పల్లెటూరులో పొద్దున్నే లండన్కి వెళ్తుంటారు చెంబులు పట్టుకొని, తెలుసు మీకు. ఇప్పుడే ఎట్లుంటే మరి గతంలో ఆ సింధు నది అని చెప్పాను చూసారా, దానిలో అయితే పాలిష్ బండలతో బాత్రూమ్లే ఉండే, ఏకంగా డ్రైనేజీని కనెక్ట్ కూడా చేసేవాళ్ళు. రోజు మున్సిపాలిటీ, ఇప్పటికి కాదండి, 3500 సంవత్సరాలు, ఇప్పుడు కాదు, క్రీస్తుకు పూర్వం. మళ్ళా
ఇప్పటి నుంచి అయితే ఒక 5,000 పైన. అన్ని వేల సంవత్సరాల కింద అంత టెక్నాలజీతో మనుషులు బతికారు. మనుషులు బిల్డింగ్లు కట్టుకోవడం నేర్చుకున్నారు, మనుషులు బాత్రూమ్ కట్టుకోవడం నేర్చుకున్నాడు. దూర ప్రాంతాల నుంచి వస్తున్నాను కదా, గొంతు పోయింది. ఏమండి, మనుషులు ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందారు, కానీ దేవుణ్ణి పసిగట్టడంలో మాత్రం వెనకబడిపోయాడండి. చాలా వెనకబడిపోయాడు. ఎలాగండి అని అంటారా? ఎలా వెనకబడ్డాడో దేవుడే చెప్పాడు. ఇలానట సృష్టిని ఆలోచించమని దేవుడు చెబితేనట మానవుడు ఏం చేశాడో 23లో చెప్తున్నాడు. సృష్టిని ఆలోచించండి రా అని దేవుడు చెప్తే, సృష్టిలో నా లక్షణాలు ఉన్నాయిరా అని దేవుడు చెప్తే, మానవుడట 23వ వచనంలో ఏం చేశాడట? 22 నుంచి చదవండి. 22 నుంచి, వారు అవివేక హృదయము అంధకారమాయను, తమ జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. అంతే కదా. మరి సివిలైజేషన్ అంటే మీ జ్ఞానులం అండి, మాకు బాత్రూములు కట్టుకోవడం వచ్చింది, ఇల్లు కట్టుకోవడం వచ్చింది, మేడ గదులు వచ్చినాయి, స్టెప్పులు వచ్చినాయి, మున్సిపాలిటీ వ్యవస్థ కట్టుకున్నాం, 90 డిగ్రీస్ల గ్రిడ్ రోడ్స్ వేసుకున్నాం. ఓ పక్కన సైటైడల్ అంటారు, సైటైడల్ మీన్స్ ఆ ధాన్యాన్ని నిల్వ చేసుకుని కట్టుకున్నాం, పక్కన వాషింగ్ బాత్లు కట్టుకున్నాం, స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నాయండి. మీరు నమ్ముతారు? మరి 5,000 సంవత్సరాల కిందట స్విమ్మింగ్ పూల్ కట్టుకున్నారు మానవులు ఆ రోజుల్లో. అరే, ఇంత జ్ఞానులమని మీరు చెప్పుకున్నారే, మీరు అవివేకులు అయ్యారా అన్నాడు నాగరికతల గురించి దేవుడు. అది ఎలా వివేకులు అయ్యారట కింద చెప్తున్నాడు, చదవండి. వారు అక్షయుడకు దేవుడి మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, అంటే నన్ను వెతుకుతారని మీకు జ్ఞానం ఇస్తే, నన్ను పట్టుకుంటారని మీకు జీవాన్ని ఇస్తే, మీకు పొలిమేరల్ని ఇస్తే, మీరు నన్ను వెతకకపోగా పట్టుకొనకపోగా వీళ్ళు ఏం చేశారో చెప్తున్నాడు. ఏం చేశారట వాళ్ళు? దేవుడి యొక్క మహిమనట క్షయమగు మనుష్యుల యొక్కయు. ఎవరి యొక్కయు అట? మనుష్యుల యొక్కయురా. మనుష్యుల అంటే దేవుణ్ణి వెతకటం మానేసి మనిషినే మానవాకృతిలో దైవాన్ని చేసుకోవడం ప్రారంభించాడట మానవుడు. ఇది మీకు ఎక్కడ కనపడుతుంది సార్ అంటే, ఇందాక మీకు 4 నాగరికతలో మొదటిది ఆ మూలను ఒకటి చెప్పాను మీకు, గ్రీకు నాగరికత అని. ఆ గ్రీకులు దేవుణ్ణి మానవాకృతిలో వెతకడం ప్రారంభించారు. ఒకసారి మీకు కొన్ని ఇమేజెస్, ఆర్కియాలజీ ఇమేజెస్ మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. నాన్న మనుష్యుల యొక్కయు అని ఉంటుంది చూడు, అదిగోండి చూసారా? మనుష్యులలో దేవుణ్ణి చూస్తాం ప్రారంభించారు గ్రీకులు. అదిగోండి చూసారా? మనుష్యులలో దేవుణ్ణి చూస్తాం ప్రారంభించారు. నెక్స్ట్, మానవాకృతిలో దైవాన్ని కనుగొనడం ప్రారంభించారు. అంటే మనుష్యులలో దేవుడిలాగా, మనిషే దేవుడిగా మానవాకృతిలో దేవుణ్ణి చూస్తాం ప్రారంభించారు వీళ్ళందరూ. వీళ్ళు గ్రీకులు. నెక్స్ట్ చదవండి. ఇంకా పక్షుల యొక్కయు ఇంకొక నాగరికత ఉంది, పక్కన ఇంకొక నాగరికత ఉంది. అది ఏ నాగరికత? ఈజిప్ట్ నాగరికత. ఈజిప్ట్ నాగరికతలో మనుష్యుల ఆకారంలో పూజించలా దేవుణ్ణి. మీరు నాగరికతలు చదవండి. మనిషి ఏమనుకున్నాడే, నాలాంటోడు దేవుడు ఎట్ట అవుతాడు రా, నాలాగుంటాడు మనిషి అవుతాడు, నాలాగుంటాడు దేవుడు ఎట్ట అవుతాడు, సో దేవుడు నాలాగా ఉన్నాడు, వాడు ఫిక్స్ అయిపోయాడు. ఈజిప్టోడు మెసొపొటేమియాలో ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయి వాళ్ళు ఏమనుకున్నారంటే మనలాగా ఉన్నాడు దేవుడు. దేవుడు ఆకాశంలో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? ఆకాశంలో పైన ఉంటాడు. ఆకాశంలో ఏముండిద్ది? గద్ద ఉండిద్ది. ఏముండిద్ది? గద్ద. ఆ గద్ద ఎక్కడ ఎగిరిద్దమ్మా? గద్ద. కాబట్టి ఆకాశంలో దేవుడు ఉంటాడు. కాబట్టి ఆకాశంలో అన్నిటికంటే ఎత్తుగా ఎగిరేది గద్దే. అదేంటంటే ఆకాశంలో పవర్ ఉంటుంది కదా, కాకుంటుంది అంటే ఈ కాదు కథ. పక్షిరాజు, దానికి పేరు ఉంది. అడవికి రాజు ఎవరని మనం చదువుకుంటాం? సింహం. మరి పక్షులకు రాజు ఎవరు? ఎందుకు? దానంత ఎత్తులో ఇంకేది ఎగరలేదు. దేవుడు ఆకాశంలో ఉంటాడు కాబట్టి, ఉన్నతమైన వాడు కాబట్టి, ఉన్నతంలో ఎదిగే ఒక పక్షిలాగా ఉంటాడు ఆయన అనుకొని ఫాల్కన్ అంటారు, డ్యాగని. ఫాల్కన్. ఈ ఫాల్కన్ ఆకృతిలో దేవుని పూజించడం ప్రారంభించారు. ఒకసారి మీరు దాన్ని కూడా చూడండి. ప్రాచీన మెసొపొటేమియా వాళ్ళు అది కూడా చూసారా? వాళ్ళు నమ్ముకున్నది గద్ద ఆకృతి. అంటే దేవుడు ఆకాశంలో ఉంటాడు కాబట్టి, ఆకాశంలో గద్దలు ఉంటాయి కాబట్టి మేబీ దేవుడు గ్రద్దలాగా ఉంటాడేమో అనేది వాళ్ళ అభిప్రాయం. అదిగో చూసారా? ఇవన్నీ మీకు గూగుల్ ఇమేజెస్ కాదండి, డైరెక్ట్ ఆర్కియాలజీ ఎవిడెన్సెస్ మీకు చూపిస్తుంది. అదిగోండి, శాసనాల పైన ఇలా ఉండొచ్చు దేవుడు. ఇదిగో ఈ గద్దలాగా ఉండొచ్చు, ఎందుకంటే గద్ద అన్నిటికంటే ఎత్తులో ఉంటుంది, దేవుడు కూడా అందరికంటే పైన ఉంటాడు కాబట్టి ఆయన గద్దలాగా ఉంటాడేమో అని గద్దలాగా ముఖం పెట్టి, గద్దలాగా రెక్కలిచ్చి, మానవ శరీరాన్ని ఇచ్చి దేవుణ్ణి పక్షులలో పూజించడం ప్రారంభించారు. నెక్స్ట్ ఇంకా చదవండి. వారు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువులు. ఇంకొక అనుమానం వచ్చింది, అట్టట కుదిరిద్దిరా? సరే పక్షి అనుకుందాం రా దేవుణ్ణి,
మరి రాబందులు శవాన్ని తింటాయి కదా, దేవుడు శవాలను ఎట్ట తింటాడు రా? దేవుడు శవాలను తినడు కదా. చిచి, దేవుడు అట్టంటోడు కదరా, గద్దలాగా ఉండడు ఆయన, గద్దలాగా ఉండడు ఆయన. ఎలా ఉండొచ్చు ఆయన అని ఆలోచించాడు. ఎద్దు గుర్తొచ్చింది. ఎందుకంటే ఎద్దు లేకపోతే పంట పండదు. జాగ్రత్తగానండి. ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చినాయండి, ఇప్పుడు మానేసేయండి. అసలు ఇప్పటి నుంచి వెనక్కి వెళ్ళిపోండి మీరు కాసేపు. గతంలో నాగలి దున్నాలంటే ఏది? దున్న, గట్టిగా మాట్లాడితే ఎద్దులు పోతులు అంటారు కదా, అవి అవసరం. అవి ఉంటే దున్నబడతాయి. ఆ దున్నితే ఏమి నాటొచ్చు? విత్తు నాటొచ్చు. విత్తు నాటితే పంట వచ్చింది. సో కడుపు నిండాలంటే పంట రావాలి, పంట రావాలంటే ఎద్దు ఉండాలి. సో దేవుడు రాబందులాగా ఉండడు, బహుశా ఆయన ఎద్దులాగా ఉండొచ్చు అనుకున్నాడు. నైలు నది నాగరికత వాసులు దేవుణ్ణి ఎద్దులో చూశారు. ఒకసారి మీరు దాన్ని కూడా మీరు చూడండి. అదిగోండి, చూసారా? నైలు నదిలో ఫరో సమాధుల పైన ఉన్నటువంటి దృశ్యాలు ఇవి. ఇంకా నెక్స్ట్ అదిగోండి, ఒక ఎద్దు ఆకృతిలో పూజించడం ప్రారంభించాడు నైలు నది నాగరికత వాసులు. నెక్స్ట్ అదిగోండి, ఇలాగా గ్రీకులు మానవుల్లో పూజిస్తే, మెసొపొటేమియా వాళ్ళు ఆకాశ పక్షులతో పూజిస్తే, ఈజిప్షియన్స్ చతుస్పాద జంతువులతో పూజిస్తే, ఇంకొకళ్ళు మిగిలి ఉన్నారు చైనా వాళ్ళు. ఆ మిగతాది వాళ్ళు ఫీల్ చేశారు. వాళ్ళు ఎవరో చదవండి అమ్మా. పురుగుల యొక్కయు. కొంతమంది అనుకున్నారు ఇవి కూడా కాదు, దేవుడు కనిపించడు. సో కనిపించనట్టుగా ఉంటాడు ఆయన. పురుగులు కనిపించవు కదా. పురుగులు కనిపిస్తాయా? పురుగులు తొందరగా కనిపిస్తాయి మనకి. ఎక్కడ ఉంటాయి అవి? కంటికి కనపడవు. ఏ బొక్కలో ఉంటాయో తెలియదు, ఏ రంధ్రం లోపల ఉంటాయో తెలియదు, ఏ కాలువల లోపల ఉంటాయో తెలియదు, మనకు తెలియదు. సో దేవుడు కనిపించడు, పురుగులు కూడా కనిపించవు. పైగా పురుగులు కనిపించకుండా సారాన్ని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి నెడుతూ ఫెర్టైల్ చేస్తూ ఉంటాయి ల్యాండ్ని. కాబట్టి పురుగుల్లో కనపడవచ్చు దేవుడు అని పురుగు ఆకృతిలో చైనా వాళ్ళు పూజించారు. అందుకని మీరు చైనా నాగరికత చదివితే, చైనా నాగరికత సిల్క్ వోమ్ అనే పురుగుల్ని పూజించింది. అంటే పట్టు పురుగులు అంటాం కదా మనం, పట్టు పురుగులు. అలా పట్టు పురుగులు లాంటి పురుగుల్లో పూజించడం ప్రారంభించింది. బైబిల్లో కూడా మనకు కనపడుతుంది ఇలాగా. మీరు బైబిల్ ఎప్పుడైనా బయల్జెబూబు అనే పేరు విన్నారా? ఎక్కడ విన్నారు? నీ మార్కు సువార్తలో ఉంటుంది, రాజుల్లో కూడా ఉంటుంది. అసలు రాజుల గ్రంథం తీయండి మీకు ఒకసారి. రాజుల గ్రంథం, రాజుల ఒకసారి బైబిల్స్ని తెరచి రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 2 చదవండి. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 2 చదవండి అమ్మా. అహజ్య షోమ్రోలులోనున్న తన మేడగది కిటికీలో నుండి కిందపడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు విన్నారు కదా. ఏంటంటే దాని పేరు? మార్క్స్ వార్త 3వ అధ్యాయం 22 మార్క్స్ వార్త 3వ అధ్యాయం 22 చదవండి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు, ఇతను బయల్జెబూలు వలన దెయ్యాలను వెళ్ళగొట్టుచున్నాడు. మీకు ఇక్కడ ఈ 2 చోట్ల ఒక పదం కనపడుతుంది. ఏం పేరు ఆ పదం పేరు? బయల్జెబూబ్ అంటారు, బయల్జెబూల్ అని కూడా అంటారు. దాని అర్థం ఏంటంటే జబూల్ అనగా ఈగ అని అర్థం. ఈగ తెలుసు కదా, ఈగ ద కింగ్ ఇన్ ఇన్సెక్ట్స్. అంటే పురుగులకి రాజులా చూస్తారు, ఎందుకంటే అది పెద్దగా ఉండిద్ది కాబట్టి ఈగలో దేవుడిని చూస్తాం ప్రారంభించారు. అందుకని బయల్జెబూల్ జబూల్ అంటే ఈగ దేవుడు అనమాట. ఒకసారి మీకు అది కూడా చూపిస్తా చూడండి నాన్న. ఈగతో కూడినటువంటి ఒక అదిగోండి చూసారా, బయల్జెబూబ్ అనేటువంటి ఒకటి ప్రాచీన ఐగుప్తీయులు, మెసొపొటేమియాలు, చైనీయులు ఇంకొక రకంలో పూజించారు. ఇంక నాన్న ఇంకొకటి జనరల్గా ఇన్సెక్ట్స్ ఇమేజెస్ ఉంటాయి చూడు, పురుగులవి. అదిగోండి చూసారా, అదొక పురుగు. మీకు విడిగా చూపిస్తా చూడండి. అదిగోండి చూసారా, దీన్ని రొటేట్ చేయను వీలైతే. ఆ పైన ఒక పురుగు ఉంది చూసారా, పురుగు ఉందనా ఆప్షన్ ఉందా చూడు. అదిగోండి పురుగు. ఈ పురుగుని ఆ పురుగుకు అలా తగిలించి ప్రాచీన ఐగుప్తీయులు అలా పూజించడం ప్రారంభించారు. చైనా వాళ్ళు సిల్క్ వమ్ను పూజించడం ప్రారంభించారు. చాలండి, లైట్స్ ఆన్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇదంతా మీరు మైండ్లో పెట్టుకొని చదవండి. రోమీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు మళ్ళీ చదవండి. వారు అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి, వారు అక్షయుడకు దేవుడి మహిమను క్షయమగు మనుష్యుల యొక్క ఎవరి వీళ్ళు? గ్రీకులు. నెక్స్ట్ పక్షుల యొక్క ఎవరి వీళ్ళు? మెసొపొటేమియా. నెక్స్ట్ చతుస్పాద జంతువుల యొక్క ఎవరి వీళ్ళు? ఐగుప్తీయులు. పురుగుల యొక్క ఎవరి వీళ్ళు? చైనా వాళ్ళు.
ప్రతిస్వరూపముగా మార్చిరి. ప్రతిమా స్వరూపముగా అంటే దేవుడు బాధపడుతున్నాడు. ఒరే, మీరు తాగటానికి నేను ఒక పశువుని ఇస్తే ఇచ్చిన నన్ను మర్చిపోయి తీసుకున్న పశువుని పూజించావా? నువ్వు చచ్చిపోతే కింద ఎన్నో చచ్చిపోతుంటాయి, చచ్చిపోతే కలరా వచ్చింది, వాటిని తినటానికి ఒక పక్షి కావాలి, అందుకని నేను గద్దని చేస్తే చివరికి దాన్నే నా ప్రతిమా స్వరూపంగా మార్చావా? మీకు అందమైన రూపాన్ని నేను ఇస్తే నా రూపంలో మీరు రావాల్సింది పోయి మీ రూపాన్ని నాకు ఇచ్చావా? పురుగులు ఉండబట్టే ఈరోజు మనందరం ఇలా బతుకుతున్నామండి. ఎందుకంటే పురుగులు తెలియని ఈకో సిస్టమ్ అనమాట. ఈకో సిస్టమ్ అంటారు దీన్ని. పురుగులు చాలా ఇంపార్టెంట్. అవి లేకపోతే పంటలు పండవు. ఎందుకంటే ఈ పురుగులే మిగతా బ్యాక్టీరియాని తినేసేవి. చిన్న చిన్న పురుగులు తినాలంటే పెద్ద పెద్ద పురుగులు ఉండాలి. ఈ పురుగుల్ని మీ పంటలు పండటానికి ఇస్తే చివరికి నన్ను వదిలేసి వాడి దగ్గరికి వెళ్ళిపోయారా అని దేవుడు ప్రపంచ నాగరికతల పట్ల తన చాలా బాధాకరమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఆయన ఇవ్వటం జరిగింది. అదే మనకి ఇక్కడ అంతా కూడా చదువుతుంటాం. యెషయా గ్రంథానికి ఒకసారి రండి మీరు అందరూ. యెషయా గ్రంథం, బైబిల్లో యెషయా గ్రంథం 40వ అధ్యాయానికి రండి. యేసు ఎందుకు వచ్చాడో మీకు తెలియాలి. ఇప్పుడు యేసు ఎందుకు వచ్చాడు, ఎందుకు రావాల్సి వచ్చింది? 40వ అధ్యాయం 25కి రండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25వ వచనం. ఏమ్మా, నీవు మనుషులు దేవుడితో అంటున్నాడట మానవుడు, నీవు ఇతనితో సమానుడవని నీ ఎవనికి సాటి చేస్తారు? నువ్వు ఫలానా వాడితో సమానమయ్యా, నీ రూపం అలా ఉండిద్దయ్యా అని ఎవడి రూపాన్ని నాకు ఇవ్వగలుగుతారు? మీలాంటి రూపమే మరొకడికి ఉండదే. ఉంటుందా అండి? సేమ్ నాలానే ఉండేవాడు ఎవడైనా ఉంటాడండి? ఉండడు. ఏదో సినిమాలో చూస్తుంటాం, ట్విన్స్, హలో బ్రదర్స్ ఉన్నాయి కదా, ట్విన్స్. రామారావు గారు అప్పట్లో 3 వేషాలు వేసాడు ఒకళ్ళలాగానే. అది సినిమాలో జరుగుతుంది. ఏమంటే మీలాగా ఉండేవాడిని మీరు ఎప్పుడైనా చూసారా చెప్పండి నాకు? వాళ్ళు ఎవరో అంటారు 7 ఉంటారట ప్రపంచంలో. ఏంది ఉండేది 7? ఇద్దరిని చూద్దాం. కవల పిల్లలే ఒకళ్ళ ఉండరు. వాళ్ళకి పుట్టుమచ్చలు తేడా ఉంటాయి, వాళ్ళకే ఏలుముద్దలు తేడాగా ఉంటాయి, వాళ్ళకే ముక్కు మొహం తేడాగా ఉంటుంది. అర్థమవుతుందా? మనలాంటి వాడే ఇంకొకడు ఉండనప్పుడు దేవుడు లాంటి వాడు ఇంకొకడు ఉంటాడా? మనం ఎవరితో సాటి చేస్తున్నాం? అదే అంటున్నాడు ఆయన, నీవు ఇతనితో సమానుడవని మీరు నన్ను ఎవరితో సాటి చేయుదురు? చదవమ్మా అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. పరిశుద్ధుడు దేవుడు ప్రశ్నిస్తున్నాడట. నన్ను వెతుకుతారని మీకు జీవం ఇస్తే, నన్ను వెతుకుతారని సృష్టిలో క్లూస్ ఇస్తే, క్లూస్ని గాలికి వదిలేసి ఆ క్లూస్ని దైవంగా చూసుకున్నారా? సంసోను దగ్గర కూడా అదే చేశాడు. సంసోనుకు దేవుడు క్లూ ఇచ్చాడు. ఏంటా క్లూ? రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కళేబరంలో తేనె ఉంది. ఏంటది క్లూ? ఏంటా క్లూ? అరే కళేబరం అంటే శవం కదా, శవం చాలా నీచమైందిరా. శవం పైన ఏముంది? తేనె ఉంటుంది. అంటే నీ భార్య తేనెలాగుంది, కానీ ఈ తేనె వెనక ఏముంది? కంపు ఉంది. ఇది క్లూ. ఇది క్లూ. క్లూ పట్టుకోలేకపోయాడు సంసోను. పట్టుకోకపోగా ఏం చేశాడు? పొడుపు కథ అల్లాడు. సంసోను చేసిందే ప్రతి నాగరికత చేసింది. సంసోనికి క్లూ ఇచ్చినట్టుగానే నిజాన్ని గుర్తుపడటం కోసం దేవుడి సృష్టిలో క్లూస్ ఇస్తే క్లూస్ని విడిచిపెట్టి మనం ఏం చేస్తున్నాం? ఎటో పరిగెత్తేస్తున్నాం. ఆ క్లూస్నే మనం దేవుడి ప్రతిమా స్వరూపమేమో అనుకుంటున్నాం. అందుకనే దేవుడు అన్నాడు, మీరు నన్ను ఎవడితో సాటి చేయదని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. ఇంకో మంచి మాట ఉంటుంది చూడండి. ఇంకో మంచి మాట ఉంటుంది చూడండి. ఇదే 40వ అధ్యాయం 18కి రండి. ఇదే 40వ అధ్యాయం 18కి రండి. కావున మీరు ఎవరితో దేవుణ్ణి పోలుస్తారు? ఎవరితో దేవుణ్ణి పోలుస్తారు? నాతో పోలుస్తారా దేవుణ్ణి? ఇక్కడ కూర్చున్న వేదికమైన వాళ్ళతో పోలుస్తారా దేవుణ్ణి? లేదంటే మనం దేవుళ్ళమా? ఎలాగవుతాం? ఎలా పోలుగలుగుతాం? కొంతమంది అంటున్నారు ఈ మధ్యన, నేనే దేవుణ్ణి అంటున్నాడు ఒక ఆయన. సరే నువ్వు దేవుడు అయితే సృష్టిని వదిలే, కానీ చిన్న సేమను సృష్టించి చాలు. సృష్టిని వదిలే, చిన్న సేమ. ఎవరైనా దేవుడు అంటే 3 పాములు వదిలితే చాలు, పరుగో పరుగు దేవుడికి కనపడ్డా. దేవుడికి భయం ఉంటుందా? మరి మనం ఎందుకు భయపడుతున్నాం? దేవుడికి రోగం వస్తుందా? మనకు ఎందుకు రోగం వస్తుంది? మనం మనుషులం, మనం మట్టి స్వరూపాలం, దేవుడిచే సృష్టింపబడిన బొమ్మలం. మనం దేవుళ్ళం కాదు, మనం ఆయన బొమ్మలం. ఇంకా చదవండి, అదే అంటున్నాడు కింద ఆయన. ఇంకా ఏ రూపాన్ని మీరు ఆయనకి సాటి చేస్తారు? ఏ గొప్ప రూపం ఉంది చెప్పండి ఆయనకి మీరు సాటి చేయడానికి? ఏ గొప్ప రూపం, ఏ రూపంతో మీరు దేవుడిని సాటి చేస్తారు? ఒక రాజు దగ్గరికి వెళ్తే సింహం లాంటి వాడండి మా రాజు అంటాడు, ఆయనకి సెట్ అయిద్దేమో.
మా రాజు పులి లాంటోడండి, పులి బిడ్డ అండి, ఇతనికి సెట్ అయితేమో. దేవుణ్ణి ఏ జంతువుతో మీరు సాటి చేస్తారు? సకల జంతువులు ఆయన సృష్టించినవే కదా, సకల పక్షులు ఆయన సృష్టించినవే కదా, సకల జలచరాలు ఆయన సృష్టించినవే కదా, మీరు దేంతో నన్ను సాటి చేస్తారని అడుగుతున్నాడు ఆయన. బొమ్మ గీసిన వాడిని బొమ్మతో సాటి చేయొచ్చునా? చేయలేం. ఇంకా చదవండి కింద. సరే, ఇంకొక వచ్చిన భాగంలోకి మనం వెళ్దాం. 46వ అధ్యాయం 5వ వచనం. 46వ అధ్యాయం 5వ వచనం. 46:5. ఏమ్మా? మేము సమానులం. ఎవరితో? దేవుడితో. మేము సమానులమని నన్ను ఎవరికి సాటి. ఇదే చూడండి, ఆయన యెషయా గ్రంథ ప్రవక్త అంతా ఇదే చెప్తున్నాడు. అరే, దేవుడు ఎవడితో సాటిరా? దేవుడు రూపాన్ని ఏ రూపంతో పోలుస్తారా? దేవుడు ఇలా ఉంటాడని మీరు ఏ రూపాన్ని చెక్కగలుగుతారా? ఇలా ఎవడి వల్ల కాదురా అని చెప్తున్నాడు ప్రవక్త. మైకేల్ యాంజిలో అని ఒక ఆయన ఉండేవాడు, 16వ సెంచరీ పెట్టుకుంటా మేబీ. ఆయన నాకు ఎన్ని కాదండి, నేను దేవుడు బొమ్మ గీస్తానని కొన్ని వందల సంవత్సరాలు కష్టపడ్డాడు. 100 సంవత్సరాలకి కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు ఆయన. చివరికి ఒక బొమ్మ గీశాడు, ముసలోడు బొమ్మ గీసి పక్కకి వెళ్ళిపోయాడు. రాలా. మీరు కూడా చూసే ఉంటారు, మైకేల్ యాంజిలో ఇమేజ్ అని కొట్టండి వస్తుంది మీకు. ఇలా ఉంటుంది, ఇలా 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 చూపుడు వేలు చూపిస్తుంటారు. ఆడమ్ లాంటి మనిషి ఇలా పట్టుకొని ఉంటాడు. అతని వల్ల కాల. రఫాయేల్ అని ఇంకొక ఆయన ట్రై చేశాడు. లేదు నేను దేవుడు బొమ్మ పర్ఫెక్ట్గా ఇస్తాను. కొన్ని నెలల పాటు కలలు కానీ ఒక రూపాన్ని ఇద్దామని వచ్చాడు. ఆయన వల్ల కూడా కాల. అసలు దేవుడు రూపానికి గీయడం ఎవడి వల్ల కాదు. ఎందుకంటే ఆయన అంతుపట్టని స్వరూపుడు. ఆయన ఈ పేపర్ ఎక్కడ పట్టుకునిద్ది? ఆయన ఆకాశం పట్టుకోలేదట ఆయన్ని. ఆకాశ మహాకాశములు, హెవెన్స్ అండ్ హెవెన్స్ ఆఫ్ హెవెన్స్ కెనాట్ కంటైన్ హిమ్. ఆకాశ మహాకాశాలు పట్టుకోలేమంటే పేపర్ ముక్క పట్టుకునిద్దా? పేపర్ ముక్క పట్టేసుకునిద్దా ఆయన్ని? ఒక కొండరాయి పట్టేసుకునిద్దా ఆయన్ని? ఒక మట్టి పట్టుకోగలిగిద్దా ఆయన్ని? ఏది ఆకాశమే చేతులు ఎత్తేసింది, నా వల్ల కాదయ్యా అని. అందుకనే ఏమన్నదంటే బైబిల్, ఆకాశం అట సింహాసనం అట ఆయనకి. అంటే మీకు అర్థం కాదని చెప్పాడు. ఇక్కడ భూమి ఏంటంటే భూమి మీరు ఇంట్లో పీటలు వేసుకుంటారు కదా కింద మిషన్ కుట్టి, అట్లాంటి పీట అంటే ఇది. ఈ పీటలో ఆయన కాలే పట్టదు. ఈ పీటలో ఆయన రూపం ఎలా పెట్టేస్తావు నువ్వు? ఆకాశం పట్టుకోలేకపోతుంది. ఆఫ్టర్ ఆల్ పేపర్ ఏం పట్టుకునిద్ది ఆయన్ని? ఎవడు దేవుడు బొమ్మ గీలేడు. ఎవడు దేవుడు ఇలా ఉంటాడని ఎవడు చెప్పలేడు. అన్నీ మన ఊహలో. అందుకనే బౌద్ధ మతం దేవుణ్ణి నమ్మదలే కానీ కొన్ని ప్రత్యేకంతో కొన్ని ఆకృతులను ఇచ్చింది దేవుడికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాట చెప్తా, మనుషులు ఎలా దారి తప్పారు ఒక ఉదాహరణ. దేవుడు చాలా తెలివిగలడు, అవునా కదా? చాలా. ఆయన సర్వాంతర్యామి అని, సర్వ సృష్టికర్త మనం అనుకుంటూ ఉంటాం. సో బౌద్ధ మతం ఎలా ఊహించిందంటే, అంటే దేవుడిని నమ్మదు, దేవుడు సైలెంట్గా ఉంటాడు బుద్ధిజంలో. కానీ ఆయన బోధిసత్వాన్ని ప్రతీకల్ని ఎలా సృష్టించారంటే, చాలా తెలివిగల్లోడు కాబట్టి ఇటొక తల పెట్టారు, ఇటొక తల పెట్టారు, అటొక తల పెట్టారు. బోధిసత్వులు ఒకసారి మీరు చూడండి. చైనాలో ఉన్న బోధిసత్వాన్ని మీకు ఒకసారి చూపిస్తాను. ఇది బోధిసత్వం అండి. ఇది మన భారతదేశంది కాదు. మళ్ళీ ఎవరు భారతదేశందని మీరు ఎవరో అపార్థం చేసుకోవద్దు. ఇది చైనా దేశంలోని బోధిసత్వ విగ్రహం. ఈ విగ్రహానికి ఎన్ని పెట్టారండి పైన? 1 2 3 1 2 3 1 2 3 మొత్తం ఎంత? 9. పైన 10. 10 తలలు పెట్టేశారు. ఎందుకు 10 తలలు పెట్టారని అడిగితే, లేదండి ఒక తల అంటే చిన్న బుర్ర, ఆయన చాలా గొప్ప తెలివిగల్లోడు కాబట్టి 10 బుర్రలంత గొప్పోడు. అలా ఒక ప్రతీకను తయారు చేశారు. కొన్ని చేతులు పెట్టారు కంబోడియా వాళ్ళది ఒకసారి చూపించండి. చేతులు ఉందా? వచ్చిందా? అదిగో చూడండి, అటువైపు ఉంది చూడండి. చాలా ఉన్నాయి చూడండి చేతులు. అంటే అర్థం ఏంటి? ఆయన ఏదైనా చేయగలడని ఇప్పుడు చెప్పాలి. ఎలా చెప్పాలి? ఏదైనా చేయగలడని చెప్పాలి. ఎలా చెప్పాలి? 2 చేతులతో సరిపో. మనం అప్పుడప్పుడు అమ్మ అంటా ఉంటాం, ఏరా నాకు 3 చేతులు ఉన్నాయా అంటది అప్పుడప్పుడు అమ్మ. అనిందా? అమ్మ నీళ్ళు తీసురా, అమ్మ ఉప్మా తీసురా, అమ్మ ఉప్పులో పప్పు అయిపోయింది అని చెప్పావు, అరే నాకేం 4 చేతులు లేవురా అంటది. అంటే చేతులు ఎక్కువగా లేనడం ఒక బలహీనత. దేవుడు ఏదైనా చేయగలడు కాబట్టి ఆయనకు 100 చేతులు పెట్టేశారు. ఇంకా అంతేకాదు, చేతిలో ఒక లోటస్ పెట్టారు. లోటస్ అంటే ఏంటి? కమలం పువ్వు. ఎందుకు పెట్టారు లోటస్ అంటే, బురదలో నుంచి వచ్చింది అంటే అది జ్ఞానానికి సూచన. దేవుడు జ్ఞానవంతుడు అని చెప్పడానికి చేతిలో లోటస్ పెట్టారు. ఐకోనోగ్రఫీ అంటారు దీన్ని, ఆర్కియాలజీలో వస్తుంది మీకు ఐకోనోగ్రఫీ అంటే ఆయన ఎలా వర్ణించారు అని. అంటే దేవుడు తెలివిగల్లోడు అని చెప్పడానికి 10 తలలు ఇచ్చారు. దేవుడు తెలివిగల్లోడు అని చెప్పడానికి 100 చేతులు అల్లారు. దేవుడు తెలివిగల్లోడు అని చెప్పడానికి లోటస్ చేతిలో పెట్టారు. దీని అర్థం దేవుడు ఇలా ఉంటాడని కాదు, ఆయన ఇంత తెలివిగల్లోడనే ఒక మానవ ఊహతో పుట్టినటువంటి బోధిసత్వ ప్రతీకలు ఇవన్నీ.
ఇప్పుడు ఈ ప్రతీకల్ని మనం అర్థం చేసుకోవాల్సింది పోయి ఆ ప్రతీకల్ని మనం ఏం చేసాం? ఆ ప్రతీకల్ని మనం అర్థం చేసుకోవాలి. ఓహో దేవుడి, ఇది వాళ్ళ ఉద్దేశం కూడా అదే. మన ప్రాచీనుల ఉద్దేశం కూడా ఇదే. దేవుడు అలా ఉంటాడని మన ప్రాచీనుల ఉద్దేశం కాదు. ఎందుకంటే మహాయాన బుద్ధిస్టులకు కూడా తెలుసు. వాళ్ళు తెలిసి కూడా ఇలా చేశారు. ఎందుకు చేశారంటే వాళ్ళకు క్లారిటీ ఉంది. మనుషులు దేవుణ్ణి ఇలా అండర్స్టాండ్ చేసుకోవచ్చని మాత్రమే వాళ్ళ ఉద్దేశం. దేవుడు అదేని కాదు కూడా, వాళ్ళ ఉద్దేశం కూడా అది కాదు. నేనే చెప్తున్నా, ఆ బోధిసత్వాల వెనక వాళ్ళ ఉద్దేశం కూడా దేవుడు ఇలా ఉంటాడని కాదు. దేవుడు ఇంత తెలివిగల్లోడు. లేదు దేవుడు కాకుండా వాళ్ళు దేవుడిని సైలెంట్ అనుకుంటారు కాబట్టి తెలివి ఎంత తెలివిగలది, మానవుడు ఇట్లా చేయగలుగుతాడు, జ్ఞానం ఎంత గొప్పది అని చెప్పుకోవటానికి గీశారు అవన్నీ ప్రతీకలు. కానీ ఆ ప్రతీకల్ని వజ్రాయన బుద్ధిష్ట టయానికి దేవుళ్ళని చేసేసారు. మీరు బౌద్ధ మతంలో చూస్తే తేరవాడ, తర్వాత హీనాయన, మహాయాన, వజ్రాయన 4 దశలు ఉంటాయి. అసలు మొదట బుద్ధిజంలో తేరవాడంలోకి మనం వెళ్తే అసలు విగ్రహాలే ఉండవు. మహాయానలో దేవుడు ఇలా ఉండొచ్చు అని ఒక విగ్రహం. దేవుడు మీన్స్ జ్ఞానం అనుకోండి కాసేపు, బోధిసత్వ. ఆ తర్వాత వాటినే దేవుళ్ళుగా చేయడం ప్రారంభించింది వజ్రాయన బౌద్ధ మతం. అంటే మనిషి ఆలోచించింది ఒకటి, వాడు గీసింది మరొకటి, మనుషులు అనుసరించింది ఇంకొకటి. ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయాడు మానవుడు. ఆలోచించకపోగా ఆగిపోయాడు. ఆలోచించి తెలుసుకోవాల్సింది పోయిగా చూసిన దాని దగ్గర ఆగిపోయాడు. మానవుడు ప్రయాణించటం ఆపేసి ఒకే దగ్గర నిలిచిపోయాడు దైవాన్వేషణలో. దైవాన్వేషణలో ముందుకెళ్ళలేకపోయాడు మానవుడు. ఇలాగ ప్రతి తరం, ప్రతి యుగం, ప్రతి నాగరికత దైవం నుంచి దూరం జరిగిపోయిన కాలాల్లో ప్రతి ఒక్కడు దేవుడు ఎలా ఉంటాడు, ఇలా ఉంటాడు, అలా ఉంటాడా, పక్షిలాగా ఉంటాడా, పశువులాగా ఉంటాడా, మనిషిలాగా ఉంటాడా, పురుగులాగా ఉంటాడా అని తర్జన భర్జనలు పడేసి నాగరికతలు విడిపోయిన వేళలో దేవుడు ఒక విషయం అనుకున్నాడు. లేదు, నాకు నేను చూయించుకుంటే తప్ప వీళ్ళు నన్ను గుర్తుపట్టలేరు, వీళ్ళ వల్ల కాదు, వీళ్ళు తెలివిని ఉపయోగించలేకపోతున్నారు అని దేవుడు తానే ఒక నిర్ణయం తీసుకున్నాడని యెషయా 40లో ప్రవక్త యెషయా మాట్లాడుతున్నాడు. ఒకసారి ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని మీరు అందరూ ఒకసారి తీయగలరు. ప్రవక్త యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ఇప్పుడు ఆయన రావాలి కదా, మరి ఇప్పుడు రావాలి కదా. దేవుడు తను ఎలాగుంటాడో చూపించుకోవాలి కదా. దేవుడు తన అసలు స్వరూపాన్ని ప్రజలకు కనపరుచుకోవాలి కదా. దేవుడు ఎలా ఉంటాడో తనే ఒక ఆకారంలో తన కుమారుని పంపాలి కదా. అప్పుడు ఆయన ఒక పని చేశాడు. ఆయన చదవండి, ఆలకించండి. అడవిలో ఒకడు బాకా ఊతున్నాడు. బాకా ఏంటా బాకా? ఎట్లనగా అరణ్యములో యెహోవాకి మార్గం రెడీ చేయండి రా. ఎందుకు మార్గం రావాలి? ఇప్పుడు ఆయన రావాలి. ఇప్పుడు ఆయన తనంతట తాను కనపరుచుకోవాలి. ఆయన తన ప్రతిమ స్వరూపం ఎలా ఉండిద్దో ఈ లోకానికి చూపించాలి. ఆయన అద్దంలో ఉంటే ఎలా ఉంటాడో ఈ లోకానికి అందరికీ కనపరచాలి. ఐగుప్తీయులు పాడైపోయారు, గ్రీకులు పాడైపోయారు, చైనా వాళ్ళు పాడైపోయారు, మెసపొటేమియులు పాడైపోయారు. వాళ్ళలో ఎవరికి నేను ఎలా ఉంటానో క్యాచ్ చేయలేకపోతున్నారు. నన్ను వాళ్ళ ఊహల్లోకి దింపేశారు. నన్ను వాళ్ళకు ఊహ పెట్టుకుని ఆ ఊహలో నన్ను చూస్తున్నారు. అలా కాదు, అలా కాదు, అలా కాదు. నేను వస్తున్నా, నాకు మార్గం క్లియర్ చేయండి, నాకు మార్గాన్ని క్లియర్ చేయండి, నేను వస్తున్నాను అంటున్నాడు ఆయన. యెహోవాకి మార్గము సిద్ధపరచండి. ఎడారిలో మా దేవుని మార్గమును సారాళం చేయండి. ఎందుకంటే ఆయన వస్తున్నాడు. ఇప్పుడు ఆయన తను చూపించుకోవాలనుకుంటున్నాడు ఇప్పుడు ఈ సమాజానికి. రాజమార్గం సరళం చేయండి. ఎవడెవడో రాజు వచ్చి నేనే రాజు అంటున్నాడు. అసలు రాజు రావాలి ఇప్పుడు గుర్రాల బండినెక్కి. అసలు రాజు రావాలి ఇప్పుడు గుర్రపు ద్వారాల నుండి. వస్తున్నాడు, నాకు మార్గం సరళం చేయండి అంటున్నాడు. ఈ లోపల ప్రపంచంలో ఒకటి జరిగింది. వీళ్ళు పట్టుకున్న క్లూస్ తప్పని దేవుడు నిరూపించేశాడు. ఎందుకంటే బంగారం ఏదో ఒక రోజు అలానే నిలబడిద్ది. నకిలీ బంగారం ఏదో ఒక రోజు ఏమైపోద్ది, దాని అసలు స్వరూపం బయటపడిద్ది. అది నిలబడలేదు. నకిలీ ఎప్పటికైనా బయటపడక తప్పదు, గుర్తుపెట్టుకోండి. బెల్లం ఉంది, బెల్లాన్ని పాకం చేసి తేనెగా అమ్మేస్తున్నారు ఇప్పుడు బయట. ఎంతో కాలం నిలబడదు, ఇది చల్లదు. బయట కొద్దిగా చూడండి, చీమలు పట్టాయా ఏంటది? బెల్లం. పట్టలేదా ఏంటది? అసలు రూపం బయటపడిద్ది. అప్పుడప్పుడు చిన్నప్పుడు మనం ఒక సామెతనే ఉంటాం, నక్కకి నాగ కాదు కానీ నాకలోకం. నాకము మీన్స్ స్వర్గం. నక్కకి స్వర్గానికి అంటే ఏం లేదు. దాని అర్థం ఏంటంటే, నక్కల దగ్గరికి ఒకరోజు ఒక నక్క పడుకుంటారంట, పెయింట్ బకెట్ సున్నం కొట్టేసి పైనుంచి కింద పడిందంట. జాగ్రత్తగా ఒకరోజు నక్క పడుకుందంట. ఇలానే మన ఇంటికి పెయింట్ వేసి ఎవడో పెయింట్ అయితే ఆ బకెట్ వచ్చి దీని మీద పడిందంట. తెల్లగైపోయిందంట. అది తెల్లగైపోయి నక్కల దగ్గరికి వెళ్ళిందంట. నక్కల దగ్గరికి వెళ్ళి
ఇదేదో బాగుంది, ఇది ఏని నల్ల నక్కలు, నేను తెల్లగొన్నాను ఇప్పుడు అని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి ఒకటి అనిందంట. ఏమన్నో తెలుసా? నేను భూలోకం నుంచి రాలేదు, స్వర్గలోకం నుంచి వచ్చాను, అందుకని చూడండి తెల్లగా ఉన్నానని చెప్పిందంట. ఎందుకని నన్ను ఏం చేయమన్నారంటే, మీరు ఏటాడి తెచ్చిన పందికొక్కులో నాకు 2 ఇవ్వమనిందంట. మీరు ఏటాడి తెచ్చుకునే ఆ పిల్లులు, ఆ కుక్కలు ఉంటాయి కదా, వాటిలో ముందు నాకు పెట్టండి, నాకు పెట్టి నేను తినిన తర్వాత, నాకు తేను పంత తీరిన తర్వాత అప్పుడు మిగిలింది మీరు తినండి అని చెప్పినాయి అంట. అమ్మో, స్వర్గం నుంచి వచ్చిన తెల్లనక్క ఇది అని చెప్పి మిగతా అన్నీ కూడా ఏం చేసినాయి అంటే, అవి తీసుకునేవన్నీ దీనికి పెడతాం, ఇది కడుపు నిండా తింటాం, ఆవిలిచ్చుకుంటా నిద్రపోవటం. ఒకరోజు మబ్బు పట్టింది, ఒకరోజు తుఫాను వచ్చింది, బాగా వర్షం పడితే మొత్తం రంగు పోయింది, మళ్ళీ నల్ల నక్క బయటకు వచ్చింది. ఇప్పుడు పక్కన గాడిద వెళ్తుందంట. మన స్వర్గం నుంచి వచ్చిన నక్క ఏంటి ఇలాగ రంగు పోతుందంటే, అప్పుడు ఈయన అడిగింది, ఏంది మీరు కంగారు పడుతున్నారంటే, మా తెల్ల నక్కకి రంగు పోయిందనంటే, అప్పుడు ఆ గాడిద అనిద్ది అనమాట, ఓసే నక్కకి నాకలోకానికి తేడా తెలియదా మీకు, ఇంత బుర్ర లేకుండా పోయింది ఏంది మీకని. అది గాడిద అన్న డైలాగ్ ఇది. అది మనకు ఆ స్టోరీ అంతా పక్కన పెట్టేసి ఆ ఒక్క బిట్టు పట్టుకుంటాంలేండి మనం. అంటే ఈ విషయం కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా ఒక నకిలీ ఎప్పటికైనా ఏం కాక తప్పదు, బయలుపరచబడక తప్పదు. అలానే ఇందాక మీకు ఐగుప్తీయుల గురించి చెప్పాను కదా, ఐగుప్తీయులు ఏం పూజించారని చెప్పాను మీకు? చతుష్పాద జంతువు. ముఖ్యంగా దానిలో ఏది పూజించారని చెప్పాను? ఎద్దు బొమ్మని, క్యాటిల్ అంటారు దీన్ని, ఎద్దు బొమ్మని పూజించారు. ఒకరోజు ఐగుప్తు నాగరికతలో ఆంత్రాక్స్ అనే ఒక వ్యాధి సోకింది. ఆ వ్యాధి ఏంటి? ఆంత్రాక్స్. ఆ వ్యాధికి కొన్ని వేల మంది అంటురోగం వచ్చి చచ్చిపోయారు. అప్పుడు వాళ్ళకు ఒక విషయం అర్థమైంది, ఒరే మనం ఒక యాంగిలే ఆలోచించాం. ఏంటి ఆ యాంగిల్? అది దుక్కి దున్నుతుంది, పంటనిస్తుంది, తింటున్నాం. మరి రెండో యాంగిల్లో దానికి వైరస్ వస్తే మనకు కూడా అంటుకొని చచ్చిపోయాం కదా, ఇది ఎక్కడో తేడా కొడుతుంది అని అప్పుడు వాళ్ళు రియలైజ్ అవ్వటం ప్రారంభించారు. రెండోది, గ్రద్దల్ని పూజించేది ఒకటి ఉందని చెప్పి ఎవరాళ్ళు? మెసొపొటేమియా వాళ్ళు. వాళ్ళకు ఒక వ్యాధి వచ్చింది, H5N1. ఆ వ్యాధి దెబ్బకి, ఆ వ్యాధి ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడైనా రాబందులు ఫాల్కన్స్ తిన్న వాటిని మనం తిన్నా, వాటితో సహచర్యం చేసినా మనకు రోగాలు వస్తాయి. ఆ H5N1 అనే ఆ వైరస్ ఎప్పుడైతే వచ్చిందో కొన్ని వాళ్ళకి విషయం అర్థమైంది, దేవుడు అంటే ఉన్నతుడు అనుకుని ఒక కోణంలోనే ఆలోచించి దీన్ని మనం పూజించాం, కానీ H5N1తో కొన్ని వందల మంది చచ్చిపోయారే, ఇది కూడా ఏదో సరిగ్గా లేదు, మన ఆలోచనలు తప్పని అర్థమైపోయింది. పురుగుల్ని పూజించే వాళ్ళని చెప్పాను ఎవరు? చైనా. వాళ్ళకు కూడా కొన్ని రోగాలు వచ్చినాయి. ఈరోజు కలరాలు కానీ, టైఫాయిడ్లు కానీ, దోమలు పురుగుల వల్లే కదా. వాళ్ళకు కూడా అర్థమైపోయింది, లేదు 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 మనం ఎక్కడో తేడా కొట్టేశాం అని చైనా వాడికి అర్థమైపోయింది. మనం ఎక్కడో తేడా కొట్టేశాం. ఐగుప్తుడికి అర్థమైపోయింది, మనం ఎక్కడో తేడా కొట్టేశాం. ఎవరికి అర్థమైపోయింది? మెసొపొటేమియాలకు, గ్రీకులకు అంతకంటే ముందు అర్థమైపోయింది, మనం ఎక్కడో దారి తప్పేశాం. మనలానే ఉంటాడు అనుకున్నాం, మన ముక్కునే ఇచ్చాం, మన మొహాన్ని ఇచ్చాం, మన జుట్టునే ఇచ్చాం, మన ఆకృతిని మన దేవుడికి ఇచ్చేసాం. లేదు లేదు, ఈ మానవ ఆకృతికి రోగం వస్తే తగ్గించుకోలేకపోతుంది, పైగా ఇక్కడికి వచ్చిన ప్రయోజనం లేకుండా పోతుందని అందరికీ ఒక రియలైజేషన్ వచ్చేసింది, ఇవి కాదు దైవ స్వరూపాలు అని. అప్పుడు దేవుడు చెప్తున్నాడు యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో వాళ్ళ రియలైజేషన్ మనకు కనపడుతుంది. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 15-16 చదవండి. ముందు గ్రీకులతో ఆయన మాట్లాడుతున్నాడు, గ్రీకు నాగరికత్వం ఆయన మాట్లాడుతున్నాడు. చదవడం, జనములో చేద నుండి జారు బిందువులు రా. నన్ను జనాలతో పోలిస్తారేంటి మీరు? మనుషులు ఎంత, వాళ్ళ ఆయుష్కాలం ఎంత? నేనెవరిని? ఇందాకే చెప్పాను, నేనెవరిని? అక్షయుడను. అక్షయుడు అంటే చావు లేనివాడను. చావు నన్ను ఏమీ చేయలేదు, అసలు నాకు ఆయుష్ అనేదే లేదు. కానీ మనుషులకి చేద నుండి జారే బిందువు ఎంతసేపు ఉండిద్దండి? మీరు అప్పుడప్పుడు బకెట్లో నీళ్ళు పోసుకుంటా ఉన్నప్పుడు బకెట్ అంచుకి చిన్న చిన్న బిందువులు ఉంటాయి, ఎంతసేపు ఉంటాయి? మనిషి కూడా అట్ట అంటాడు కదా. ఈ అనిచ్చుడితో నిచ్చుడికి పోలిక అంటున్నాడు ఆయన. చేద నుండి జారు బిందువు లాంటి వారు జనులు త్రాసు మీద ధూళి. కిరాణా కొట్లోకి వెళ్తే త్రాసులు ఉంటాయి, మీకు త్రాసులు. రాత్రిపూట షట్టర్ వేసుకొని వెళ్ళిపోయి తెల్లారు ఓపెన్ చేసామని దుమ్ము వస్తుంది ఆ తక్కెట్ల మీద. ఒక గుడ్డకి చిన్న కర్ర మొక్క పెడతాడు, చూసారా మీరు? గుడ్డ ఉంటుంది, ఆ గుడ్డకి చివరిలో ఏం తగిలిస్తాడు? ఒక చిన్న కర్ర మొక్క ఉంటుంది, ఒక 3 కర్ర మొక్క, దానికి చుట్టేసి కొడతుంటాడు, ఎగిరిపోతాయి అవి. మనుషులు కూడా అంతే, నిన్న రాత్రి దుమ్ము పట్టి తెల్లారికి ఎగిరిపోయినట్లుగా నిన్న రాత్రి పుట్టి రేపు చస్తాడు మానవుడు. వీళ్ళతో నాకు పోలిక ఏంటి అంటున్నాడు ఆయన. ఇంకా ద్వీపములు, ఇంకా ఎలా అలా మానవాకృతిలో ఉన్న గ్రీకుల్ని పోలుస్తూ
గాలికి ఎగురు, సూక్ష్మ రేణువులు లాంటి వాళ్ళు రా వీళ్ళందరూ. 40:26 ఇక్కడ ఎవరిని అంటున్నాడు చూడండి, 40:26లో చూశారు కదా ఆల్రెడీ. వీళ్ళు మెసొపొటేమియాలో చూస్తే గద్ద కనపడింది వీళ్ళకి. అదే అన్నాడు, మళ్ళా చూడు, నీ కన్నులు పైకెత్తి చూడండి. ఆ గ్రద్దను ఎవడు సృష్టించాడు? మీరు పూజించే ఆ ఫాల్కొనోస్ని ఎవడు సృష్టించాడు? మీరు పూజించే పావురాలను ఎవడు సృష్టించాడు? మీరు పూజించే ఆకాశ పక్షులను ఎవడు సృష్టించాడు? పైకెత్తి చూడు అంటున్నాడు దేవుడు. పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృష్టించను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను చదవండి. బయలుదేర చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచిన వాడెవడు? నువ్వు రావాలి, నువ్వు కలుగును గాక, నువ్వు పుట్టును గాక అని పిలిచిన వాడు ఎవడు? ఆకాశంలో పైన వాటిని అడుగుతున్నాడు దేవుడు. అడిగి ఇలాగ అన్ని నాగరికతలను ప్రశ్నిస్తాడండి. ప్రశ్నించి కింద 31లో అంటున్నాడు, చదవండి ఏమంటున్నాడు? యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎదురు చూడండి, ఇంకా రాలా నేను. యెషయా అంటున్నాడు, 5వ దినాన్నే వచ్చేసినాయి పక్షులు. వచ్చేసినాయి పక్షులు. ఎప్పుడు పుట్టినాయి? 5వ దినాన్ని వచ్చేసినాయి. వాటిల్లో నేను ఉన్నాను అనుకుంటున్నారా? లేదు. ఎదురు చూడండి, ఇంకా నా దినం రాలా, నా రోజు ఇంకా రాలా. 5వ దినం వచ్చినాయి పక్షులు, నేను కాదు. వాటితో నన్ను పోల్చకండి. మనుషులు ఎన్నో దినం వచ్చారు? 6వ దినం. పశువులు ఎన్నో దినం వచ్చినాయి? 6వ దినం వచ్చినాయి. 6వ దినాన్న వచ్చేసిన పశువుని నేను కాదు, నేను ఇంకా రాలా. నా దినం రాబోతుంది. నా దినం వేరు, యెహోవా ఏర్పరిచిన దినం వేరు. అయిపోయిన 6 దినాల్లో నేను లేను. అయిపోయిన 6 దినాల్లో 4వ దిన సూర్యుడు ఉన్నాడు, వాడు నేను గాను. అయిపోయిన 6 దినాల్లో 5వ రోజున పక్షులు వచ్చినాయి, అవి నేను కాదు. అయిపోయిన 6 దినాల్లో 5వ దినాన పశువులు వచ్చినాయి, అవి నేను కాదు. ఇవేవి నేను కాదు. నా దినం ఈ 6 దినాల్లో లేదు, నేను వస్తాను. అదే అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూడండి. మీరు నా ఇమేజ్ మీకు పంపిస్తాను, రివీల్ చేయబోతున్నా. నేనెవరినో మీ అందరికీ రివీల్ చేయబోతున్నా, చూడండి నన్ను అంటున్నాడు ఆయన. చదవనా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. 10వ వచనం చదవండి. 40:10 ఇదే 40వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో తన బాహువు తన పక్షమున ఏలుచుండగా ప్రభువకు యెహోవా తానే. ఎవరు? తనే యెహోవా తానే శక్తి సంపన్నుడై వస్తాడు. ఒక రోజు మీ దగ్గర నిలబడతాడు. ఒక రోజు దేవుడి ఫోటో ఎలా ఉండిద్దో చూపిస్తాడు మీకు. ఒక రోజు దేవుడు అద్దంలో నిలబడితే ఎలా ఉండిద్దో చూపిస్తాడు. ఒక రోజు నా అసలు సిసల ఇమేజ్ని భూలోకానికి పంపించబోతున్నా. నేను అసలు ఎలా ఉంటానో నా స్వరూపాన్ని ఈ లోకానికి సెండ్ చేయబోతున్నా. అప్పుడప్పుడు మనం కూడా వాట్సాప్లో సెండ్ చేస్తుంటాం, ఫోటో సెండ్ చేస్తుంటాం. దేవుడు కూడా భూమి అనేది ఒక వాట్సాప్ అనుకుంటే తన ఒరిజినల్ పిక్చర్ని మనకు సెండ్ చేయబోతున్నాడట ఒక రోజున. ఆ ఒక రోజున సెండ్ చేసినప్పుడు, అయ్యో నేను ఇంతకాలం మాట్లాడింది ఈవిడితో కాదా, అయ్యో నేను ఇంతకాలం అనుకుంది ఈయన కాదా అని మీరు బాధపడే ఒక రోజు వచ్చిందని చెప్తున్నాడు ఆయన. సెండ్ చేస్తా. మళ్ళా చదవండి. యెహోవా తానే శక్తి సంపన్నుడై వస్తాడు. ఆయన అసలు ఇమేజ్ ఎలా ఉండిద్దో మీ అందరికీ చూపిస్తాడా? ఎలా చూపిస్తాడండి? దేవుడు వస్తాడా? ఆయన స్వరూపాన్ని పంపిస్తాడు. ఎలా పంపిస్తాడు? నేను రానవసరంలా. ఇప్పుడు నేను ఎలా ఉంటానో తెలియాలంటే నేనేమన్నా మీ దగ్గరికి రావాలా ఏంటి? నా ఫోటో పంపిస్తే బస్ సరిపోదు. నా ఫోటో పంపిస్తే చాలు మీకు. దేవుడు తన ఫోటో పంపిస్తాడట. ఏ కెమెరాలో తీస్తారేంటి ఇంతగా ఫోటోని? శాంసంగా చచ్చిపోద్ది, దానివల్ల కాదు. యాపిల్ ఫోనా అప్పడం అయిపోద్ది. అది ఏం చేస్తాడు? ఇప్పుడు పెట్టిన సోనీ కెమెరానా, జెడెక్సా, ఏది ఆయన బంధించలేదు. హబ్బుల్ టెలిస్కోపా, అది కూడా ఆయన బంధించలేదు. ఏది ఆయన బంధించలేదు. ఆయనే తన స్వరూపానికి శరీరత్వాన్ని నొసికి పంపిస్తున్నాడు ఇక్కడికి. హెబ్రీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీ 1:3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము, ఇందాక ఒక మాట అన్నాడు కదా, దేవత్వము. ఇందాక మనం చదివాం దేవత్వము.
దేవత్వం అంటే ఏంటి? దేవత్వం అంటే అర్థం ఏంటి? దేవుని తత్వం. ఆ తత్వం అన్నట, ఆ దైవత్వం అన్నట, చదవనా, ఆయన తత్వము యొక్క మూర్తిమంతం. మూర్తి అంటే విగ్రహం. తెలుసా మీకు? మూర్తి అంటే అర్థం తెలుసా? మూర్తి అంటే విగ్రహం. మూర్తి ప్రతిష్ఠించారండి అంటుంటాం మనం. మూర్తి అంటే విగ్రహం, మూర్తి స్థాపన అంటుంటాం. ఆయన మళ్ళీ చదవండి, ఆయన మూర్తిమంతత్వం అంటే మీకు ఒకటే కదా కావాలి, నాకు పోలికిస్తే ఎలా ఉంటానో మీకు కావాలి, అంతేగా. నేను ఇస్తాను, ఆగండి, పోలిక నేను ఇస్తా. పోలిక మీరు ఇవ్వకండి. మీరు ఇస్తే చెడిపోతుంది పోలిక. మీరు ఇస్తే దారి తప్పుతున్నాయి నాగరికతలో. నేనే ఇస్తాను ఆ పోలిక ఎలా ఉండిద్దో, మ్యాప్ నేనే ఇస్తా. నేను వస్తే ఎలా ఉండిద్దో మీకే చూపిస్తా అని ఒక పోలికను గీశాడట. ఒక పోలికని, మూర్తిమంతం. అదే అన్నాడు, మూర్తి అంటే పోలిక, విగ్రహం, ఐడిల్ అంటే కరెక్ట్ పిక్చర్ అనమాట అది. అప్పుడు కింద పుట్టినోట్లు ఏమంటున్నాడు, చదవండి చదవండి కింద పుట్టినోట్లు. అది ఏంటట? అది ప్రతిబింబం. ప్రతి అంటే అనదర్, ప్రతి అంటే నేను, బింబం. బింబం అంటే బొమ్మే. మళ్ళా బింబం అంటే మళ్ళీ ఏదో అనుకోమాకండి, ఇమేజ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఇంగ్లీష్లో ఇమేజ్, తెలుగులో బింబం. బింబం అంటే నేను, నాకు ప్రతిరూపం ఒకటి ఉంటుంది. నా ముందు అద్దం పెట్టారనుకోండి, ఇప్పుడు ఎవరైనా తీసుకొని వచ్చి ఇక్కడ నా ముందు అద్దం పెట్టారనుకోండి, అద్దంలో ఉండేది నా ప్రతిబింబం. నేను బింబం, అది నేను బింబం, అది అది. దేవుడు ముందుకు తీసుకొచ్చి అద్దం పెడితే ఒక ప్రతిబింబం వచ్చింది. అది ఎలా ఉండిద్దో మీకు ఒకసారి చూపిస్తా, చూడండి. చూసారా? పెద్ద జీనా ఏంటది? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు గనక ఒక అద్దం ముందుకెళ్ళి నుంచుంటే, ఎందుకంటే ఆయన ఇన్విజిబుల్ గాడ్, ఆయన అదృశ్యుడు. ఆయన ఒక అద్దం ముందు నుంచుంటే ఆ అద్దంలో ఒకటి కనపడిద్ది. ఏం కనపడుతుంది మీకు? నేను నుంచున్నా ఇందాక, ఇప్పుడు చూడండి ఎలా కనపడుతుంది. డైరెక్ట్గా జీసస్ క్రైస్ట్. ఆయన నుంచుంటే ఒక్కసారి అద్దం ముందుకు వచ్చి ఒక రూపం ఫామ్ అయ్యిద్ది అద్దంలో, ఒక రూపం సంతరించుకునిద్ది అద్దానికి. అది ఎవరో? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం కూడా చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి. ఎవరి స్వరూపి? దేవుని స్వరూపి అయ్యున్న. అదుగోండి, బైబిల్ అంతా మీకు చెప్పేది ఏంటో తెలుసా? నన్ను పట్టుకోవాలని ట్రై చేశారు మానవులారా, మీరు పట్టుకోలేకపోయారు కదా, నేనే మీకు పట్టుబడతా. నన్ను ఎలాగైనా కనుక్కోవాలని మీరు చూశారు, విఫలమైపోయారు కదా, నేనే కనపడతా. నన్ను ఎలాగైనా సరే తాకాలని చూసారు, తాకలేకపోయారు కదా, నిన్ను నేనే తాకేటట్లు చేసుకుంటా. దేవుని స్వరూపమయ్యున్న క్రీస్తు యొక్క మహిమ. కొలస్సీలకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 1వ వచనం. 2000 సంవత్సరాల క్రిందట ఈ లోకానికి వచ్చిన వాడు సామాన్యుడు గాడు. ఇందాక చెప్పాను కదా, ఆయనకి చోటు లేకపోవచ్చు, పుట్టినప్పుడు చోటు లేకపోవచ్చు, సమాధిలో చోటు లేకపోవచ్చు, డక్కలకు ఉండొచ్చు చోటు, బొరియలు ఉండొచ్చు, వాటికి పక్షులకి గూళ్ళు ఉండొచ్చు, ఆయనకి లేకపోవచ్చు ఈ లోకంలో. కానీ ఆయనలో ఒకటి ఉంది. ఏముందో చదవండి, ఇప్పుడు మీరు చదువుతున్న 1వ అధ్యాయం 19. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. మళ్ళా చెప్తున్నాడు, స్వరూపి. ఫస్ట్ ఏమని చెప్పారు? మూర్తిమంతత్వం. పుట్టినోట్లు ఏమన్నారు? ప్రతిరూపం. రెండోది ఏం చెప్పారు? దేవుని స్వరూపి. ఇక్కడ ఏం చెప్తున్నారు? స్వరూపి అంటే అర్థం ఏంటి? సొంత రూపం. స్వరూపి అంటే అర్థం ఏంటి? స్వరూపి అంటే అర్థం చెప్పండి. స్వరూపి, రూపి అంటే రూపం, స్వ అనగా సొంత, ఎవరు ఓన్ ఇమేజ్, దాని అర్థం అది. మై ఓన్ ఇమేజ్ అంటే నా స్వపం, అది నా సొంత రూపానికి శరీరం ఇస్తే అలా ఉండిద్ది. నా సొంత రూపాన్ని భూలోకానికి పంపితే ఇలా ఉంటుంది. నా కొడుకే నా సొంత రూపం, నా కుమారుడే నా సొంత రూపం. దేవుడికి రూపం లేదు, ఆయన అదృశ్యుడు. ఆయన ఆత్మ గనుక ఆరాధించువారు విత్ ట్రూత్, సత్యంతోనూ ఆరాధించాలి. స్పిరిట్ అండ్ ట్రూత్ అంటాడు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆయనకి రూపం లేదు, రూపం ఇస్తే యేసుగా మారిపోద్ది అంతే. ఆ రూపం, ఇంకొక రూపమే లేదు ఆయనకి. ఏసే తన అద్దం, ఏసే తన దర్పణం, ఏసే తన రూపం. యేసు దేవుని యొక్క సొంత రూపం అని బైబిల్ చెప్తుంది. మళ్ళీ చదవండి, అది ఇంకా చదవండి.
ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఇది 1వ అధ్యాయము. ఇంకో మంచి మాట ఉంటుంది చూడండి, 10వ వచనం. 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. 15 ఇప్పుడు చదివింది కదా, 19 చదవండి. 19 ఆయన యందు ఏమి నివసిస్తుందట? 100%. ఇక్కడ లోపం లేదు. దేవుని యొక్క సర్వ సంపూర్ణతనంట పూర్తిగా నింపేశాడట. ఆయన యందు సర్వ సంపూర్ణతయు నివసించాలి. ఆయన ఒక ఆకారం లేదురా. యువర్ మై ఇమేజ్. నువ్వు వెళ్తే యెహోవా వచ్చినట్టు నువ్వు వెళ్ళు. ఎందుకంటే నా బొమ్మే నువ్వు కుమారుడా, నువ్వు వెళ్ళు అని దేవుడు తన కుమారుణ్ణి తన స్వరూపించాడు. ఇంకా చదవండి, చదవనమ్మా. అది సర్వ సంపూర్ణతయు నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకముందున్నవే కానీ పరలోకముందున్నవే కానీ వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానం. పరలోకంలో కూడా దేవుడు ఎట్టుంటాడో ఎవడికి తెలియదు. దూతలు చూడలేకపోతున్నాయి. ఆయనకు ఒక రూపం కావాలి, ఆయన చూడాలి. ఎలా లేదు, యేసు నా రూపం చూడండి. ఫిలిప్ అడుగుతాడు ఒకసారి, యేసు తండ్రిని మాకు కనపరుస్తావా? ప్రభు ఏమంటాడు? నిశ్చయముగా పరలోకం వెళ్ళిన తర్వాత చూచేదవు అన్నడా? రెండవ రాకడ ఏందో నీకు చూపిస్తా అన్నడా? నన్ను చూస్తే ఇక అంతే, మీకు అర్థం కావట్లా అన్నాడు. అంతే. ఆయన రూపమే నేను, ఆయన ఇమేజే నేను, ఆయన ఒరిజినల్ ప్రింట్ నేను, బ్లూ ప్రింట్ నేను, జిరాక్స్ కాపీ కాదు నేను, ఒరిజినల్ ప్రింట్. నన్ను చూచిన వాడు 1వ అధ్యాయం 18 వచ్చిన యోహాను సువార్త. 1వ అధ్యాయం 18 యోహాను సువార్త 1:18. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి ఎవడు చూడలేదు ఈ ప్రపంచంలో. తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే. అది ఆయన బయలుపరచడం అంటే అది ఆయనే. ఎందుకంటే దేవుడు రూపాన్ని చూపించాలంటే దేవుడికి సమానుడే చూపించాలి. అంతేనా? ఒక యాపిల్ పండు రుచిని బత్తాయి పండు ఎప్పటికైనా చూపించగలిగిద్దా? దాని జన్మలో చూపించలేదు. ఒక పంచదార ఎలాగుండిద్దో ఈ జన్మకి ఎప్పుడైనా ఒక మిరపకాయ చూపించగలిగిద్దా? ఎప్పుడూ చూపించలేదు. ఒక పంచదార రుచిని ఏది చూపించాలి? మళ్ళా పంచదారే చూపించాలి. ఒక యాపిల్ పండు రుచిని ఎలా ఉండిద్ది ఏం చూపించాలి? మరలా యాపిల్ పండే చూపించాలి. దేవుడు ఎలా ఉంటాడో చూపించాలంటే చూపించేవాడు మరలా దేవుడై ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, 8-9 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు. తనను తాను తగ్గించుకొని వచ్చాడట ఈ లోకానికి. దేవుళ్ళో నుంచి 3 చూపించాలి ఇప్పుడు ఆయన. 1, దేవుడు పరిశుద్ధుడు. జాగ్రత్తగానండి, దేవుడు ఎవరని చూపించాలి ఇప్పుడు? పరిశుద్ధుడు. ఇందాక మీకు చెప్పినాను, ఈజిప్షియన్స్ క్యాటిల్ని పూజించారని చెప్పినా కదా, యుద్ధుల్ని. వాటి నుంచి ఏం వ్యాధి వచ్చిందని చెప్పా? ఆంథ్రాక్స్. గ్రద్ద నుంచి ఏమొచ్చిందని చెప్పా? H5N1. ఈ ఇన్సెక్ట్స్ నుంచి ఏమొచ్చిందని చెప్పా? రకరకాల అంటురోగాలు, వ్యాధులు. దేవుడు ఇలా ఉండడు. ఆయన ఎలా ఉంటాడంటే ఆటిల ద్వారా మీకు రోగం రావటం కాదు, ఈయన టచ్ చేస్తే మీకే రోగం పోద్ది. దట్ ఈస్ గాడ్. ఎవడి గాడ్ అంటే? ఇప్పుడు దాకా మీరు పూజించారే, ఆయన పట్టుకుంటే మీకు రోగాలు వస్తాయి ఏదో ఒక రోజున. కానీ ఆంటోడుగా దేవుడు, ఆయన పట్టుకుంటే ఆయన జీవం మీకు వచ్చింది తప్ప మీ రోగాలు ఆయనకి రావు. లేవికాండం దేవుడు ఒక మంచి కంపారిజన్ చూపించాడు చూడండి ఒకసారి. లేవికాండానికి ఒకసారి రండి. బైబిల్ గ్రంథాన్ని తెరచి లేవికాండం 5వ అధ్యాయం 3వ వచనం. టక్టక చదవాలి నాకు. లేవికాండం 5వ అధ్యాయం 3వ వచనం. మనుష్యులకు తగులు అపవిత్రతలో ఏదైనను ఒకడికి తెలియకుండా అంటితే, అనగా
ఒక్కడ అపవిత్రత కలిగిన ఎడల ఆ సంగతి తెలిసిన తర్వాత సింపుల్, ఎవరికైనా రోగం వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఒక ఆయన క్షయరోగం వచ్చింది అనుకున్నాం, కుష్ఠరోగం, నేను పట్టుకున్నాను అనుకో, నాకేమొచ్చింది అది, నేను కూడా పెరిష్ అయిపోతా. నేను కూడా, ఇతనికి ఎవరికైనా కరోనా వచ్చింది పట్టుకుంటే నేనేమైపోతా, నాకు కూడా, మనుషుడు క్షయుడు, రోగిష్టిని పట్టుకుంటే ఆ రోగం కూడా వీడికి వచ్చేసిద్ది, అపవిత్రుని పట్టుకుంటే అపవిత్రత కూడా వీడికి వచ్చేసిద్ది. ఎందుకంటే వీడిలో ఏమి లేదు, జీవం లేదు. మనలో ఏం లేదు, జీవం లేదంటే అర్థం ఏంటి, ఇవ్వబడిన జీవం ఉంది, ఇచ్చే జీవం లేదు మనకి. కానీ దేవుడు ఎలా ఉంటాడో తెలుసా, ఆయన టచ్ చేస్తే ఆడి కుష్ఠరోగం నాకు రావటం కాదు, నాలో జీవం వాడికి వచ్చింది. లూకా సువార్త, లేవికాండం, ఎవడైనా అపవిత్రుణ్ణి ముట్టుకుంటే ఆ రోగం ఇతనికి వచ్చింది, ఇతను అపవిత్రుడు అన్నాడు కదా. ఒకసారి మార్క్స్ సువార్త తీయండి, లూకా కూడా కాదు, మార్క్స్ సువార్త 1:40 తీయండి, ముగించేస్తానే 10 నిమిషాలు. మార్క్స్ సువార్త 1:40. ఒక కుష్ఠరోగి యేసు దగ్గరికి వచ్చి, ఏమా ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయి. యేసుప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, మోకాళ్ళు నాడు, ప్రభువా నేను అపవిత్రుణ్ణి, నన్ను ముట్టుకుంటే వాళ్ళ కుష్ఠరోగం వచ్చిందని అందరూ జరిగిపోతున్నారు, నువ్వేమైనా చేయగలవా, నీకు ఇష్టమైతే నన్ను ముట్టు అన్నాడు. అప్పుడు ఏమైందట, అప్పుడు ఆయన కడికరపడి చెయ్యి చాపి వాడిని ముట్టాడు. వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవైపో. అప్పుడు ఏమైపోయాడట, వెంటనే ఇందాక పూజించిన ఆంత్రాక్స్లో ఏమొచ్చింది, వీళ్ళకి వచ్చేసింది. H5N1 ఎవరికి వచ్చేసింది, క్షయరోగాలు ఎవరికి వచ్చేసినాయి. ఇప్పుడు యేసును ముట్టుకుంటే రోగం కాదు వచ్చింది, ఉన్న రోగం పోయింది. దేవుడు ఇలా ఉంటాడు చెప్తున్నాడు ఇప్పుడు సమాజానికి, దేవుడు ఇలా ఉంటాడు. మీరు అనుకున్నట్టుగా గద్దలో ఉండడు, H5N1 ఇస్తుంది. దేవుడు నాలాగా ఉంటాడు, ఆయన పట్టుకుంటే జీవం వస్తుంది, మరణం కాదు, పట్టుకుంటే జీవం వచ్చింది ఆయనకి. ఇంకో మంచి మాట చూడండి, ఇదే లేవియకాండం 15:19. లేవియకాండం 15:19. లేవియకాండం 15:19. స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండాలి. ఎవడైనా రక్తస్రావం కలిగిన ఆడవాళ్ళని కనుక ముడితే సాయంకాలం వరకు ఆవిడ ముట్టుకుంటే ఆవిడ అపవిత్రత ఎవరికి వస్తుంది, పురుషులు. యేసుక్రీస్తు ఎన్ని సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన ఆవిడ ముట్టాడట, ఆవిడ అపవిత్రత ఈయనకు వచ్చిందా, ఈయన జీవం ఆవిడికి వెళ్ళిందా? ఒకసారి అది కూడా చదవండి, లూకాసు వార్త 8:43. లూకాసు వార్త 8:43. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఎవడి చేతనైన స్వస్థత పొందవలెనని ఆయన యొద్దకు వచ్చింది. ఆయన నెక్స్ట్ వెంటనే ఆమె ఆగిపోయిందట. పాత నిబంధనలో కనుక ఇలా ముట్టినోడు అపవిత్రుడు అవుతాడు, కానీ ఇక్కడ ఈయన ముడితే ముట్టిన ఆవిడ పవిత్రత, రివర్స్. మనిషి కాదు ఆయన. ఒకవేళ దేవుడు మనిషి అనుకుంటే, గ్రీకులు మానవాకృతిలో దేవుడిని పూజించారు కదా, మానవుడు దేవుడైతే మానవుడు ముడితే అపవిత్రం అయిపోతున్నాడు ఏంటి? దేవుడు ఇలాంటి వాడు కాదు, ఆయన ముడితే అపవిత్రత పోవాలి, ఆయనకి అపవిత్రత రాకూడదు. దేవుడు నాలాగుంటాడు, ఐఎమ్ గాడ్, నేను దైవ స్వరూపం, నేను నాలాగుంటాడు, ఆయన నాలాగా జీవం ఇస్తాడు, ఆయన చావులు ఇవ్వడు, ఆయన మరణాలు ఇవ్వడు మీరు అనుకుంటున్నట్టుగా. యేసు చెబుతున్న మాట. ఇంకో మంచి మాట చూడండి, సముద్ర పొడుగును అణిచివాడేవాడు. కీర్తనల గ్రంథానికి రండి, కీర్తనల గ్రంథము 89:9. కీర్తనల గ్రంథం 89:9. సముద్రపు అలను అణుచువాడు ఒక్కడే, సముద్రపు అలను అణిచేవాడు ఒక్కడే. దాని తరంగములు లేచినప్పుడు అణిచేస్తాడు. కానీ ఇప్పుడు వీళ్ళు అనుకున్నారు, ఈ నాగరికత వాసులు, నైలు నదికి వరదలు వస్తే
ఎద్దులు కొట్టుకుపోయినాయి. ఏం కొట్టుకుపోయినాయి? అవి అనచలేకపోయినాయి, ఎందుకంటే అవి చెయ్యలేదు కనుక. వాటికి కూడా నీళ్లు లేకపోతే చచ్చిపోతాయి కనుక. అర్థమైందా? గద్దలకి వ్యాధులు సోకి చచ్చిపోయినాయి, ఎందుకంటే అవి జీవాన్ని ఇవ్వలేవు గనక. పురుగులు మనిషి తంతే చచ్చిపోతాయి, ఎందుకంటే అవి మనిషి కంటే గొప్పవి కావు గనుక. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సృష్టిని అణుస్తాడు, వాటితో పాటు కొట్టుకుపోడు. మొన్న మా విజయవాడ దగ్గర వరదలు వచ్చినాయి, తెలుసు కదా మీకు. మొత్తం మునిగిపోయింది విజయవాడ, సింగనగర్ అంతా. బుడమేరు కెనాల్, బుడమేరు వాగు మీ దగ్గరికి వచ్చినప్పుడు టచ్ చేసే రావాలి నేను. బుడమేరు కాలువని, బుడమేరు కెనాల్ అని ఉంటుంది ఏలూరుకు ముందు. ఎన్ని బర్రెలు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చి కొట్టుకున్నాయి తెలుసు. ఎన్ని బర్రెలు తెలుసా? గేట్లు అత్తలాకుతలం అయిపోయినాయి, బర్రె చచ్చిపోయి కొట్టుకొచ్చినాయి. నీళ్లలో పడి కొట్టుకుపోయేవాడు కాదు నాయన. దేవుడితో చెప్తున్నాడు, ఆ సముద్రపు అలను అణచువాడవు నీవే. అలా అడిచినోడు ఎవరో ఒకసారి మీరు కొత్త నిబంధనకు రండి. కొత్త నిబంధన గ్రంథము 4 మార్క్స్ వార్త 4:39. మార్క్స్ వార్త 4:39. అందుకు ఆయన లేచి దానిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండు సముద్రంతో చెప్పగా దాని ఏమైపోయిందటది? ఆగి మిక్కిలి నిమ్మలమాయను. అయిపోయింది సముద్రం. చెప్తున్నాడు, ఇదిగో దేవుడు నాలాగుంటాడు, దేవుడు నాలాగుంటాడు. ఆయన సముద్రంలో పడి కొట్టుకుపోవుడుగా తుఫాను వస్తే. ఆయన నైలు నది పొంగితే కొట్టుకుపోయే ఎద్దు లాంటి వాడు కాదాయన. ఒక ఫ్లూ వస్తే కొట్టుకుపోయేటువంటి ఒక గ్రద్ద లాంటి వాడు కాదాయన. చిన్న బకెట్ నీళ్లు పోస్తేనే ఊపిరాగి చచ్చిపోయే దోమ కాదాయన. బయల్జబూల్ లాంటి ఈగ కాదాయన. సముద్ర తరంగాలను అణిచేస్తాడు ఆయన. అది ఆయన పవర్. ఇదిగో నా దగ్గర ఉంది ఆ పవర్. ఐఎమ్ గాడ్. దేవుడు పరిచయం చేస్తాడు సమాజానికి. జీవాన్ని ఇచ్చాడు, దేవుడికి పరిచయం చేశాడు. పాత నిబంధనలో ఎవరైనా శవాన్ని ముట్టారనుకోండి, ఏమైపోతాడు ముట్టినాడు? కానీ ఈయన శవాన్ని ముడితే ఏమవుతున్నాడు? లెగుస్తున్నాడు. ఇలా ఉంటాడు దేవుడు, అలా ఉండడు దేవుడు. ముడితే అపవిత్రుడయ్యే మానవుడు కాదు దేవుడు. తుఫాను వస్తే కొట్టుకుపోయేటువంటి పశువు చతుష్పాద జంతువు కాదు దేవుడు. గట్టిగా గాలి వాన వస్తే కొట్టుకుపోయే గ్రద్ద కాదు దేవుడు. 2 బకెట్లో నీళ్లు పోస్తే చచ్చిపోయే ఈగ కాదు దేవుడు. దేవుడు నాలాగుంటాడు, నాలాగా జీవం కలిగి ఉంటాడు. శిలువ యాగం చేసినప్పుడు కూడా అడిగారు, ఏంటో మరి నువ్వు చచ్చిపోతున్నావు ఏంటి అడిగినప్పుడు ఒకటే అన్నాడు ఆయన, ఎవడు నా ప్రాణాన్ని తీసుకోవట్లేదు, నా ప్రాణం నేనే పెడుతున్నానని పెట్టి మళ్ళా తిరిగి లేచి చూపించాడు ఆయన. ఇలా ఉంటాడు దేవుడు. దేవుడంటే ఎలా ఉంటాడో ఈ లోకానికి చూపించటానికి వచ్చిన ఒక దినమే క్రిస్మస్. ఏంటి క్రిస్మస్ అంటే? కేకులు కోసుకోవటాలు కాదు. క్రిస్మస్ అంటే ఏంటి? మరియమ్మ కడుపులో బొడ్డోడు పుట్టాడు, ఆ బొడ్డోడు దేవుడు. ఇది కాదు బైబిల్ చెప్తుంది. మరియమ్మ కడుపులో పుట్టిన బొడ్డోడు దేవుడు కాదు, దేవుడే మరియమ్మ కడుపులో శిశువుగా వచ్చాడని చెప్తుంది బైబిల్. రివర్స్ చేయి. ఈరోజు క్రిస్మస్ అంటే ఎవరికి తెలియట్లా. నేను అదే చెప్పాను మీకు. ఎందుకో చెంగిస్ ఖాన్తో ఎందుకు శకం ప్రారంభం కావట్లేదు? అలెగ్జాండర్ ద గ్రేట్తో ఎందుకు శకం ప్రారంభం కావట్లేదు? ఈయనతో ఎందుకు ప్రారంభమైందంటే ఈయన పైసలు సంపాదించుకోవడానికి రాలేదమ్మా మనలా ఈ భూలోకానికి. పైసలు ఖర్చు పెడతానికి వచ్చాడు. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడవు. అంతే కదా, యేసు మాత్రమే పవిత్రుడు. ఎందుకంటే ఎవడ పవిత్రత ఆయనకి తగలేదు. అదే చెప్తుంది ఆయన పవిత్రుడని. 12 ఏళ్ల రక్తస్రావం నుంచి ఆయనకు ఒక అపవిత్రత తేవలేకపోయింది. చచ్చిపోయిన శవం ఆయన అపవిత్రత పరచలేకపోయింది. కుష్టు రోగి ఆయన అపవిత్రపరచలేకపోయాడు. సబ్బాతు దినం ఆయన అపవిత్రపరచలే, ఏది ఆయన అపవిత్రపరచలేకపోయింది. అదే అంటున్నాడు, నీవు మాత్రమే పవిత్రుడవు. నీకు భయపడిన వాడెవడు? నీ నామమును మహిమ పరచని వాడెవడు? నీ న్యాయ విధులను ప్రచురపరచువాడు. ప్రత్యక్ష పరచబడినవట. ఏమైనాయట? మళ్ళా చదవండి, ఆ పర్టికులర్ ప్రేజ్ మళ్ళా చదవండి. నీ న్యాయ విధులు ప్రత్యక్ష పరచబడెను గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేస్తారు. ఇప్పుడు చేస్తారు. చేశారా మరి? ఎన్ని కోట్ల మంది చేశారు? ప్రపంచం అంతా ఈరోజు చేయట్లా. మోడీ గారు కూడా పోయారు చర్చికి. ఎవరు పోయారు? మోడీ గారు కూడా పోయారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా పోయారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పోతారు. ఎవడైనా పోవాల్సిన ఇరాక్ ప్రెసిడెంట్, కట్టర్ ఇస్లామిక్ సున్నీ ప్రెసిడెంట్, ఆయన కూడా చర్చికి పోయారు. ప్రపంచంలో ఎవడైనా ఆయన ఇమేజ్ని స్వాగతించాల్సి. ఒకసారి మంచి పాట అయినా, ఏసే స్వర్గానికి దారి. ఓ పాటే ఉందన్నా.
ఎవడు చూడలేదు. సంసోను తల్లి చూడలేకపోయింది, దేవుణ్ణి ఎవడు చూడ. పాత నిబంధన ప్రత్యక్షతలన్నీ అయితే దేవదూతలు అయ్యాయి, లేదంటే యేసుక్రీస్తు అయ్యాడు. తండ్రి అయిన దేవుడు ప్రత్యక్షతలు జరగలేదు. పాత నిబంధన అంతా కూడా దేవదూతల ప్రత్యక్షతలు ఒకవైపు, యేసుక్రీస్తు సాక్షాత్ ప్రత్యక్షతలు మరొక వైపు. ఆయన ఎవరు చూడలేకపోయారు. స్వర్గానికి ప్రపంచంలో ఒకే ఒక దారి, ఎందుకంటే ఆ చూసినోడు ఎవడు లేడిక. ఇప్పుడు దారి చూపించాలంటే ఎవడు చూపించగలడు చెప్పండి మీరు? చూసినోడు చూపించాలి, అవునా? మీ దగ్గరికి ఎవరికైనా వచ్చి చంద్రమండలం పోదాం రారా మామ అన్నాడు, ఏం చేస్తావు నువ్వు? పోతావరు నమ్మేసి పోయి నీ అంటే గుడ్డు గొర్రె కూడా ఉండదు. మరి ఎవడు చూపించాలి? ఆడ పోయినోడు చూపించాలి. ఒకటే పోయాడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ లాంటి వాళ్ళు చూపించాలి. చూపిస్తే మా ఇల్లుకు దారి ఎవరు చూపించాలి? ఇప్పుడు నీకు పక్కన ఎవరైనా వచ్చి నీ దిగిపోతా ఎట్ట పడితే ఎట్ట అంటే ఇంకోటి ఎవడో ఇంటికి పోతాడు, ఆ 2 దెబ్బలు ఎత్తాడు, సరిపోయింది. మీరు నా ఇంటికి దారి నేను చూపించాలి, మీ ఇంటికి దారి. ఇప్పుడు మీరు ఉన్నారు, నేను మీ ఇంటికి రాలేను. ఎవరు ఏ గొంతులో ఏ సందులో ఎక్కడ ఏ మూలన ఎన్నో ఇల్లో మీద నాకు తెలీదు. మీరు చూపిస్తే, మీ వెంట నడిస్తే నేను మీ దగ్గరికి రాగలను. నా అంతటి నేను ఏ గొంతులో పడితే ఆ గొంతులో పోతానండి, మీ ఇల్లు వచ్చిందంటే అది అసంభవం ఈ జన్మకి. నాకు ఎన్ని ఇల్లులు కొట్టాలో, డోర్లు ఎంతమంది బయటకు వస్తారో, ఎంతమంది నన్ను కొడతారో తెలియదు. మీరే చూపించాలి. పరలోకము నుంచి దిగినవాడు ఒక్కడే, ఎవరైనా మళ్ళా దారి ఆయనే చూపించాలి. చూసినోడు అక్కడే, వచ్చినోడు అక్కడే. మళ్ళీ ట్రావెల్ చేయాలంటే ఆయనతోనే చేయాలి. కాబట్టి యేసు మాత్రమే స్వర్గానికి దారి. ఒకసారి ఆ పాట ఒకసారి ప్లే చేయండి. దేవుడెవరని తెలిపింది అతననే, తనలా ఉంటాడు నువ్వు చూసుకోని. దేవుడెవరని తెలిపింది అతననే, తనలా ఉంటాడు నువ్వు చూసుకోని. కనిపించని దేవుని ప్రతిరూపం నువ్వు చూడాలని పంపాడే రూపం. తన కొరకు నీవు తెలుసుకో, ఆ దేవుని నువ్వు కలుసుకో, నీ జన్మను నువ్వు తెలుసుకో. స్వర్గానికి శ్రేయాదారి, దేవుని చూస్తావు ఒకసారి. ఏ కాలమందు అతని చూడలేదు ఎవరు, ఏ కాలమందు స్వరము వినలేదు ఎవరు, ఏ కాలమందు అతని చూడలేదు ఎవరు, ఏ కాలమందు స్వరము వినలేదు ఎవరు. దేవుని చూస్తే నరుడే బ్రతకడు, అతని చూసే శక్తి కళ్ళకు లేదు. చూసాడు యేసే పరలోకంలో దేవుని, చూసింది అతనే పరలోకంలో ఆత్మని. యేసుని చూసి దేవుని తెలుసుకో, బయలుపరిచింది యేసని చదువుకో. ఈ నరులెవరు చూడలేదు తెలుసుకో. స్వర్గానికి శ్రేయాదారి, దేవుని చూస్తావు
చూడాలి దేవుని. స్వర్గానికి యేసే ఆధారి. దేవుని చూస్తావు ఒకసారి. చూశారు కదండి, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే దేవుడి దగ్గరకు వెళ్ళాలి అనుకుంటే, సృష్టికర్తని చేరాలి అనుకుంటే ఒక్కటే ఒక్క వే ఉంది మీకు, అంతే. దెర్ ఈజ్ నో అనదర్ ఛాన్స్. ఇంకొక ఛాన్స్ లేదు, ఇంకొక వే లేదు. ఎందుకంటే ఎవరూ ఇక ఆయన్ని చూడలేదు కాబట్టి. మీరు అనుకుంటారు ఏ మానవుడు ఆయన చూడలేదు. మనమే చూడనప్పుడు మనం చూపిస్తే తప్ప దొడ్డి ఎక్కడుండిద్దో తెలియని ఒక గాడిదకి ఆయన ఎక్కడ ఉంటాడో తెలుసు అంటారా? మన మీద ఆధారపడిన జీవాలు మనకి దారి చూపించగలవంటారా? మనం పెడితేనే కడుపు నింపుకునేటువంటి జంతువులు ఆయన మన దగ్గరికి చేర్చగలుగుతామంటారా? వాటికి కూడా దేవుణ్ణి చూపించాల్సిన వాడు, మనకి కూడా దైవం దగ్గరికి చేర్చాల్సిన ఒకే ఒక్క వే ఉందా? ఒక్క వే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇది భూలోకం కాదు, ఆటో ఎక్కినా వెళ్ళిపోద్దండి. ఇది భూలోకం కాబట్టి నువ్వు నడుచుకుంటా కానీ పోవచ్చు. కొంతమంది డైలాగులు ఎత్తారు, ఆటో ఎక్కితే మాత్రమే ఉందండి, బస్సు ఎక్కితే మాత్రమే ఉందండి, ఎవరైనా జంక్షన్ దగ్గర దింపుతారు కదండి. అంటే అది అందరూ చూశారు కాబట్టి ఎవడైనా వెళ్తాడు, ఎవడైనా తీసుకెళ్తాడు. నీకు అది ఇక్కడ వర్కౌట్ అయ్యింది. పరలోకం దగ్గర ఈ సామెతలు పనికిరావు. పరలోకం దగ్గర ఏ సామెత మీకు పనికిరాదు. ఎందుకంటే అసలు ఆ పరలోక వాయుమండలాన్ని చూసిన వాడు ఎవడు? చూసినవాడు ఒక్కడున్నాడు. ఆయన మనం కాపాడుకోవాలి. ప్రపంచంలో దాన్ని ఎరిగిన వాడు ఒక్కడే. ఆ ఒక్కడిని పట్టుకుంటే మాత్రం మనం అక్కడికి వెళ్ళగలుగుతాం, లేదంటే మనం ఎప్పటికీ కూడా వెళ్ళలేము. కాబట్టి మీ అందరి జీవితాల్లో మనకి అమెరికాకి వెళ్ళమంటేనే వెళ్ళలేము. మనం ఇక్కడి నుంచి వెళ్ళగలరా? కళ్ళు మూసిన అమెరికా వెళ్ళమంటే మా గుంటూరే రాలేరు. మీరు పరలోకం వెళ్ళిపోతారు. మీకు మీరు అన్నదానాలు చేస్తేను, మీకు మీరు బట్టల దానాలు చేస్తేను, మీకు ఎన్ని దానాలు చేసినా మనం వెళ్ళం. ఎందుకు వెళ్ళమో తెలుసా? మనం కుడి చేత్తో అన్నం పెట్టి ఎడం చేత్తో సొన్నం పెట్టే టైప్. మనం ఒక పక్క అన్నదానం పెట్టి ఇంకోటి దగ్గర పల్లెలు లాక్కుంటాం. అది మానవ స్వభావం. మనం కొంతమంది ఏమనుకుంటారంటే అన్నదానాలు చేస్తున్నాం, బట్టదానాలు చేస్తున్నాం, పరలోకానికి వెళ్తాను. ఆ కారండి. ఎందుకంటే మనం 100 మందికి మేలు చేస్తే 1000 మందికి ఇంకొక వైపు కీడు చేస్తాం. ఈ చేత్తో ఒకడికి అన్నం ముద్ద పెడతాం, రెండో చేత్తో ఒకడికి అన్నం ముద్ద లాగేస్తాం. రాజకీయ నాయకుల గురించి తెగబుడుతుంటారు ఈ మధ్య. ఆయన వాళ్ళకి ఇల్లు కట్టించాడు, వీళ్ళకి ఇల్లు కట్టించారు అంటారు. ఈయన ఎంతమంది ఇల్లు కూలద్రోసాలు ఎవరికి తెలియదు. కాబట్టి ఎడం చేత్తో పాపాన్ని, కుడి చేత్తో పుణ్యాన్ని చేసి ఈ మానవుడు వీడి చేష్టల ద్వారా ఎప్పటికీ దేవుడి దగ్గరికి చేరుకోలేరు. ఏ చేతితోని ఏ మరక అంటని వాడు ఒక్కడే. ఆయన మాత్రమే మన పరలోకంలో దేవుడి చేతిలో మన చెయ్యిని పెట్టగలిగినోడు ఒక్కడే. దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ అవర్ జీసస్ క్రైస్ట్. ఆయన మాత్రమే మార్గం, ఆయన మాత్రమే సత్యం, ఆయన మాత్రమే జీవం. నో డౌట్ అబౌట్ ఇట్.